పాపంలో చేతను అపరాధంలో చేతను చచ్చిపోయినటువంటి మమ్మల్ని తండ్రి మీ ప్రియ కుమారుని యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించి మా కొరకే వధ జరిగించి తండ్రి పాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మమ్మల్ని పవిత్రమూర్తి రక్తం చేత తండ్రి మీ హక్కున చేర్చుకున్నటువంటి మీ అమూల్య ప్రేమకు శిరస్సు వంచి తండ్రి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈరోజు తండ్రి భూమి మీద మేము ఇంకనూ సజీవులుగా ఉన్నామంటే తండ్రి మా నీతి కాదు కానీ తండ్రి మీ యొక్క కృప వాత్సల్యం చొప్పుని ఇంకనూ మేము భూమి మీద ఉన్నామన్న వాస్తవాన్ని గుర్తెరిగి తండ్రి కృప వెంబడి కృప మాకు చూపిస్తూ తండ్రి ఇంకనూ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుటలో మీ సంకల్పాన్ని మీ మెరుగుటకు కృప చూపించవలసిందిగా ప్రాధాయపడుతున్నాం తండ్రి. గత 2 వారాలుగా తండ్రి మీ సన్నిధానం లేక తండ్రి ఎంతో చింతించుచున్నాం తండ్రి. నా పాపమో తండ్రి, మా పాపము, మేము చేసిన ఆలోచనను తండ్రి, మేము చేసిన క్రియను తండ్రి మీ దృష్టికి అవిధేయమైన పని జరిగించామేమో. అందుకే 2 వారాలు తండ్రి మీ సన్నిధానాన్ని లేని పరిస్థితిని మేము అనుభవించాం తండ్రి. గనుక తండ్రి మీ సన్నిధానంలో సమస్తాన్ని ఒప్పుకొంటున్నాం తండ్రి. మీ వాత్సల్యం చేత మమ్మల్ని కరుణించి తండ్రి కాపాడుతున్నందుకు మీ పాదాల పొందరాలు తండ్రి. కడుపు తండ్రి మాయడలు తండ్రి మరొకసారి మీ యొక్క అనంత కృపను విస్తరింపచేసి ఈ అద్భుతమైనటువంటి తండ్రి ఈ స్థలాన్ని మాకు అనుగ్రహించి ఆయా ప్రాంతాల్లో ఉన్న మేము అందరం కూడా మరి తిరిగి ఒక్కటిగా చేరి తండ్రి మిమ్మల్ని తండ్రి అని పిలిచి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని అవకాశాన్ని మాకు ప్రసాదించినందుకు మీ పాదపద్మంలో కృతజ్ఞతాస్తులు తెలియజేస్తుంది. మహోన్నతమైనటువంటి మీ మాటను పరిశీలన చేయబోతుండగా తండ్రి దీనులను తండ్రి అల్పుడను ఎన్నికలేని వాడనైనటువంటి నేను తండ్రి పవిత్రమైన మీ మాటలను సమపాలను విభజించడానికి తండ్రి నేను పూనుకొని ఉంటాను తండ్రి. బలహీనులైన నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ యొక్క ఆత్మబలం చేత నన్ను బలపరిచి పరిశుద్ధమైన మాటలను మీ పిల్లలైన వారి అందరి హృదయాల్లో లోతుగా నాటునట్లను నాటబడిన ప్రతి మాట ఫలించి అభివృద్ధి పొంది మహావృక్షంలా మారి మా ముందున్నటువంటి శేష జీవితానికి ఒక గొప్ప పునాదిగా నాందిగా సహకరించడం కృప చూపించవలసిందిగా ప్రాధాయపడుతూ చెబుతున్నటువంటి నాకును వింటున్నటువంటి మీ పిల్లలకు తండ్రి సమయోచితమైనటువంటి జ్ఞానం చేత కడకు తండ్రి ఈ సన్నిధి తండ్రి మీ నామ మహిమార్థంగా మా అందరి ఆత్మలకు దీవెనకరంగా కలుగజేయమని ప్రాధాయపడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మనలో చూపినటువంటి మహాకృపను బట్టి మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలకు దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితో విని నేర్చుకోవాలన్న ఆలోచన కలిగి ఆయా ప్రాంతాల్లో నుంచి తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో శుభములు వందనములు తెలియజేస్తున్నాం. పిల్లల మరి 2 వారాల గ్యాప్ వచ్చింది కదండి. 15 రోజులు అయిపోయింది అప్పుడే మన వాక్యం కదా. ఎఫెసీ పత్రిక యొక్క నేపథ్యాన్ని 2 వారాలు చెప్పాను. మరి అదేమన్నా జ్ఞాపకం ఉందో లేదో మనకు అర్థమైతే ఎదరికెళ్తే బాగుంటుందన్న ఆలోచన కదండి. అది జ్ఞాపకం లేదనుకో దాన్ని కొనసాగింపుగా నేను ఇప్పుడు ఏం చెప్పినా కానీ ఒక అర్థం కాలేని పరిస్థితి ఉంటుందేమో. ఎక్కువ టైం తీసుకున్నాను. ఒక 10 నిమిషాల్లో గత 2 వారాలు జరిగినటువంటి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ముందుగా ఎఫెసీ పత్రికను మనము ఆలోచన చేయడానికి పూనుకున్నప్పుడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రికను ఎందుకు రాశాడు అని మనకు అర్థం కావాలంటే ఆ సంఘాన్ని గురించి కావచ్చు, లేదంటే ఆ పట్టణం యొక్క నేపథ్యాన్ని మనం లోతుల్లోకి వెళ్ళి తెలుసుకున్నాం. ఆ పట్టణం ఎలా ఉందండి? ప్రారంభ శతాబ్దంలోనే రోమా ప్రభుత్వము ఏమండి రాకముందు గ్రీకుల రాజు ఉండే అలెగ్జాండర్ కదండి. అలెగ్జాండర్ గారు రాజధానిగా ఏథెన్స్ను పెట్టాలా, ఎఫెసీ పట్టణాన్ని రాజధానిగా నియమించాలన్న ఆలోచనకు వెళ్ళాడు. అంటే ఆ ప్రాచీన కాలంలోనే పట్టణం ఎలా ఉంది? ప్రసిద్ధిగాంచినదిగా ఉంది.
పౌలు గారు చూసుకున్న ఒక వచనం, పౌలు గారు ఓడ ఎక్కి ఎఫెసు నుంచి బయలుదేరాడు. అంటే అప్పటికి ఆ ప్రాంతంలో ఓడరే ఉంది. ఏమంటే ఓడరే ఉందంటే కళ్ళు మూసుకొని రాసుకోవచ్చు. ఆ పట్టణము వ్యాపార రంగంలో అత్యధికమైన ఘనతను పొందిన దానిగా మనము పరిగణించాలి. దానికి తోడు అర్తమీదేవి, ఇంగ్లీష్లో డయానా అంటారు. ఆ అర్తమీదేవి ప్రపంచ వింతలలో ఒక వింత. ఈ రోజు ఉన్నటువంటి నవీన వింతలు కాదు, ప్రాచీన వింతలలో అర్తమీదేవి యొక్క ఆలయం కూడా ఒక వింత. ప్రపంచ వింతలలో ఒక వింతగా నిలిచిందంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తాజ్మహల్ మన అందరికీ తెలుసు కదండి. సంవత్సరానికి అక్కడ ఇండియాలో ఆ ప్రాంతానికి వెళ్తున్నటువంటి పర్యాటకుల సంఖ్య కోట్లలో ఉంది. ఎందుకు మాట చెప్పారంటే మన కళ్ళ ముందున్నటువంటి ప్రపంచ వింత తాజ్మహల్, అదే వింత ఒకనాడు అర్తమీదేవి దేవాలయం కూడా. కనుక వ్యాపారము, ఇటు అర్తమీదేవి యొక్క దేవాలయం యొక్క నైపుణ్యతను చూడడానికి వచ్చేవాళ్ళు. ఆ ప్రాంగణంలో 1000 మంది దేవదాసులు మరి వేశ్యలుగా, అది వారి సంప్రదాయంలో ఒక భాగంగా, భక్తిలో మరి జరుగుతున్నటువంటి అలైంగికమైనటువంటి కృత్యాలు, వీటన్నిటి నడుమ అపోస్తలుడైన పౌలు గారు రెండవ ప్రయాణం చివరిలో ఒక్కసారి ప్రప్రథమంగా అడుగు పెడతాడండి. వారం రోజులు అక్కడ ఉంటాడు. తాను యెరూషలేమునకు వెళ్ళవలసి ఉన్నది కనుక త్వరపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు చాలా బ్రతిమలాడుకుంటాడు. అయినప్పటికీ నేను యెరూషలేమునకు వెళ్ళాలి కనుక నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతాడు. అలా మూడో ప్రయాణం తిరిగి కొనసాగించి గలతీయ ప్రక్రియ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ముగించుకున్న తర్వాత సుమారుగా 3 సంవత్సరాలు ఎఫెసు పట్టణంలోనే సేవ చేస్తాడు. అలా 3 సంవత్సరాలు సంఘాన్ని స్థాపించడానికి, సుదీర్ఘకాలం ఉండటానికి వచ్చినటువంటి పౌలు గారు అనేక శ్రమలను ఎదుర్కొన్నాడు. ప్రారంభంలో 3 నెలలు ఏ ఆటంకం లేకుండా వాక్యం చెప్పినప్పుడు కొంతమంది కఠినపరచబడిన వారై జనసమూహం ఎదుటనే పౌలును దూషించారు. పౌలు చెప్తున్న బోధన కూడా అడ్డగించేసరికి ఇలాంటి వాతావరణంలో దేవుని యొక్క వాక్యం నేను చెప్పలేను అని వారందరిని తీసుకొని తురన్ను అని ఒక పాఠశాలను ఏర్పరచుకొని తురన్ను అని పాఠశాలలో 2 సంవత్సరాలు ప్రజలకు వాక్యం చెప్పాడు. సత్ఫలితంగా జరిగినది ఏమిటంటే ఎఫెసు పట్టణంలో 2 సంవత్సరాలు అపోస్తలుడైన పౌలు తురన్ను అనే పాఠశాలలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే ఏం జరిగింది? యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియా అంతటా కాపురం ఉన్న వారు దేవుని యొక్క వాక్యాన్ని వినిరి. అర్థమవుతున్నది. ఎఫెసులో అడుగు పెట్టాడు. పని జరుగుతున్నది ఎఫెసులో. సత్ఫలితంగా ఎంతవరకు విస్తరించింది? ఆసియా అంతటా. ఏమండి, అంత అద్భుతంగా దేవుని యొక్క వాక్యం విస్తరించింది ఎఫెసు పట్టణంలో. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే కొరంథీ పట్టణానికి ఉన్న అన్ని క్వాలిఫికేషన్స్ ఎఫెసు పట్టణానికి ఉన్నాయి. అన్నిటికంటే మించి ఇంకొకటి ఉంది. ఏంటి? మాంత్రిక విద్యను అభ్యసింపజేసే విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నవి. అర్థమవుతుందండి? మాంత్రిక విద్యను, ఇంజనీరింగ్ విద్య కాదు, డాక్టరేట్ కాదు, ఏ విద్య? మాంత్రిక విద్యను అభ్యసింపచేసే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అదే దౌర్భాగ్యం అనుకుంటే స్కెవయ అని ఒక ప్రధాన యాజకుడు. ఏమంటే యాజకులు అంటే ఎక్కడి నుంచి పుట్టాలండి? లేవి గోత్రం కదండి, అబ్రహాం సంతానం కదండి, దేవుడు ఏర్పరచుకున్న జనంగా కదండి. 11 మంది గోత్రాలకు స్వాస్థ్యాన్ని ఇచ్చి మీరు మాత్రం దేవుని సన్నిధానంలో ఉండాలి, మీరు ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా ఉండాలి అని దేవుడు నియమించినటువంటి జనంగానే లేవీయులు. ఆ లేవీయులు ప్రతి వాడు చేయవలసింది ఏంటి? యాజకత్వము. యాజకుడే గొప్పవాడు. స్కెవయ ప్రధాన యాజకుడు, అంటే యాజకులందరికంటే గొప్పవాడు. అటువంటి స్కెవయ అనే ప్రధాన యాజకుడి కుమారుడు ఏం చేస్తున్నారు? అర్థమవుతుందండి? ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఎఫెసు పట్టణం ఉంటుండగా అపోస్తలుడైన పౌలు గారు అడుగు పెట్టాడు.
యూదులే, లేవీలే ఆ మాంత్రిక విద్యని అభ్యసింపజేస్తున్నప్పుడు ఇంకా పట్టణం పరిస్థితి ఎలా ఉంటుంది అంచనా ఏంటి? పౌలు చేస్తున్న అద్భుతం చూశారు. ఓ సింతేనా, యేసునామమున నీవు బంధింపబడదు కాక అనగానే పౌలు గారు విలవిలలాడించేసి వెళ్ళిపోతుంది. ఓ సింతేనా, ఈ మంత్రం చెప్తే నేను కూడా అద్భుతం చేయొచ్చు అనుకున్నాడు. ఎవరు? ప్రధాన యాజకుని కొడుకులు, కుమారుడు. ఒక దయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పౌలు ఏ విధంగానైతే చెబుతున్నాడో తనకున్నటువంటి స్వస్థత వరాన్ని బట్టి పౌలు గారు చెప్పిందే చెబుదాం అనుకున్నాడండి. పులిని చూసి నక్కలు వాత పెట్టుకుంటే ఎలా ఉంటుందండి? నక్క బాగా ఆలోచిందంట, పులి రాగానే ఏంటో అందరూ గజగజలు ఆడిపోతున్నారు. సింహం ఆ పులిని చూస్తే అడవంతా మొత్తం వణికిపోతుంది. దానికి నాకు పెద్ద తేడా ఏంటి? దానికి సారలు ఉన్నవి, నాకు లేవు, అంతే కదా. ఇంకా నేను కూడా సారలు తగిలించుకుంటాను. ఇక నన్ను కూడా చూసి ఈ అడవి అంతా భయపడాల్సిందని వాతలు పెట్టుకుందండి. ఏం జరిగింది? పుల్లతో చచ్చింది. పులి పులే, నక్క నక్కే. పౌలు గారిని చూసి నేను కాపాడదామని చెప్పేసి ట్రై చేశారండి. ఆ దయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి యేసు నామమున నిన్ను బంధిస్తున్నానసరికి దయ్యం పట్టిన వాడు ఏమన్నా తెలుసా? అరే, నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, యేసు తెలుసు, యేసు నియమించిన అపోస్తలుడైన పౌలు తెలుసు, నువ్వెవరురా? అందమే కాదండి, ఏమంటే బట్టలు వరకు కూడా కొట్టారండి. ఎవరు? దయ్యం పట్టినవాడు ప్రధాన యాజకుని కుమారులను బట్టలు ఊడిపోయేంత వరకు మరీ కొట్టారండి. ఈ సంగతి ఎఫెసీ అందంతటా మారుమోగగానే అమ్మో, ఈ శక్తి ఏంటి, అద్భుతం ఏంటి, ఈ వరం ఏంటి, అపోస్తలుడైన పౌలు గారి చేతుల వెంబడి జరుగుతున్న అద్భుతాలను, కళ్ళ వెంబడి జరుగుతున్నటువంటి ఈ సూచక్రియలన్నింటిని చూసి విన్న వారందరూ వచ్చేసి, ఆయన నీవు సేవిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు, నీవు చేయించున్న పరిచర్య గొప్పది, నీ వెనకాల ఉన్న నిన్ను నడిపిస్తున్న ఆత్మ గొప్పదని పౌలు యొద్దకు వచ్చి మోకరించి తమ చేసిన తప్పిదములన్నింటినీ ఒప్పుకొని వారు అభ్యసించినటువంటి మాంత్రిక విద్యను కూడా తీసుకొని వచ్చి కాల్చివేశారు. అప్పటికే 50,000 వెండి రూకలు. అర్థమవుతుందండి? ఈ మాట మీకు అర్థమైందండి? 50,000 వెండి రూకలు. ఏమంటే ఈరోజు ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారండి. ఒక 20 సంవత్సరాల క్రితం ఎకరం భూమి ఎంత ఉండేదండి? మన ఇండియా ప్రాంతంలో ఒక 20 సంవత్సరాల క్రితం ఎకరం భూమి ఎంత ఉండేదండి? 3,000. ఇప్పుడైతే ఎంత వ్యత్యాసం అండి! అంటే ఒక 25 సంవత్సరాలకు వెనక వెళ్ళేసరికి ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ప్రారంభ శతాబ్దానికి వెళితే అప్పుడేమన్నా 50,000 వెండి రూపాయలు అంత విలువ కలిగినటువంటి సామగ్రిని తీసుకొచ్చి నిప్పు పెట్టేశారు అంటే ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు చేత దేవుడు యేసుక్రీస్తు యొక్క విప్లవ కేతనాన్ని ఎఫెసీ పట్టణాన్ని పునాది చేసుకొని ఆసియాయందంతటా యేసుక్రీస్తు యొక్క విప్లవ కేతనాన్ని ఎగురవేశారు. అంత ప్రభావంతో అపోస్తల కార్యంలో మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట కాల్చివేసేది. వారి లెక్క చూడగా వారి వెల 50,000 వెండి రూపాయలు. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించను. అవును, ఇంతవరకు బాగుందండి. కానీ అదే తరుణంలో అద్భుతంగా దేవుని యొక్క పరిచర్య జరుగుతున్నప్పుడు, ప్రజల్లోకి వాక్యం వెళ్తున్నప్పుడు ప్రజలందరూ నిజ దేవుణ్ణి తెలుసుకొని జ్ఞానవంతులై సత్యవంతులై సత్యాన్ని తెలుసుకున్న వేళ జరిగిందేంటో తెలుసా? అర్థమి దేవి యొక్క ఆలయంలో వ్యాపారము పడిపోయింది. ఈ వ్యాపారానంతటికీ ప్రధాన వ్యాపారవేత్త దమయత్రి అనే
కంసాలివాడు. వాడిని గురించి మీకు అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇండియా ప్రాంతంలో బిజినెస్ మ్యాగ్నెట్గా పేరొందిన వాళ్ళు ఎవరండి? ఇండియా ఏమండి, ఇండియా అంతా ఏకకంఠంతో మాట్లాడే పేరేంటి? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ పంప్స్, మొబైల్స్ లేనిది ఏదో చెప్పండి. ఏమంటే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఇటువంటి ఇంత పెద్ద వ్యాపారవేత్త అయినటువంటి రిలయన్స్ కంపెనీకి చెందినటువంటి ముఖేష్ అంబానీ కానీ అనిల్ అంబానీ కానీ మీరు చూస్తున్నారు. అలాంటి వాడే దమయత్రి అనే కంసాలివాడు. వాడి వ్యాపారం గొప్ప కూలిపోయేసరికి ఏంట్రా అని మరి ఇన్వెస్టిగేషన్ చేస్తే పేరు పౌలు గారే తెలియదండి. నెమ్మదిగా పరిశీలించాడు. ఇంకా మాట్లాడుతూ లేవు. ఇక పౌలు గారి పనిని ముగించేస్తే తప్ప వ్యాపారం ఎదరికెళ్ళదు అనుకున్నాడు. అక్కడ నాటకశాలలో జరిగినటువంటి రభస ఇంత అంతా కాదు. అపోస్తలుడైన పౌలు గారికి ప్రభుత్వాధికారులలో స్నేహితులు ఉన్నారు కనుక పౌలు గారు, దయచేసి మీరు అక్కడికి వెళ్ళకండి, ఆ సభ అంతా గలిబిలిగా ఉంది, ఒక భయంకరమైన పన్నాగంతో మీ ప్రాణం తీయడానికి అక్కడంతా పొంచి ఉన్నారు, దయచేసి మీరు వెళ్ళొద్దని మరి ఎంతో బ్రతిమిలాడినప్పుడు పౌలు గారు మరి ఉండిపోవడం జరుగుతుంది. తదనంతరము ఇక అక్కడి నుంచి మాసిదోనియాకు వెళుతాడు. అక్కడి నుంచి ఏమండి ఇంకెక్కడికి వెళ్తాడు? త్రోయకు వెళ్తాడు. త్రోయ నుంచి బయలుదేరి ఏమంటే మాసిదోనియాకు వెళ్తాడు కదండి. ఇక్కడ నుంచి మాసిదోనియాకు వెళ్ళిన తర్వాత త్రోయకు వస్తాడు. త్రోయకు రాగానే మరి మిలేతుకు వెళుతుండగా ముందే ఎఫెసుకు సంఘ పెద్దలను పిలిపించండి, వాళ్ళతో కొన్ని విషయాలు చెప్పాలి నేను అని మిలేతు ఓడరేవు యుద్ధకు ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలను పిలుచుకొని రావడానికి 2 వ్యక్తుల్ని పంపిస్తాడు. వారు పిలుచుకొని వచ్చే సమయానికి పౌలు గారు త్రోయ నుండి మిలేతుకు వస్తాడు. ఆ మిలేతు ఓడరేవు దగ్గర జరిగిందేంటి? సమస్తాన్ని సంఘ పెద్దలకు అప్పచెప్పాడు. సమస్తాన్ని సంఘ పెద్దలకు అప్పచెప్పాడు. ఆ వచనం చెప్తాను, రాసుకోండి. అపొస్తలుల కార్యములు 20:17 నుండి 38 వరకు. తర్వాత ఇంటి దగ్గర చదువుకోండి. అపొస్తలుడైన పౌలు సంఘ పెద్దలను పిలిపించి, నా బాధ్యత, నా భారము, నా కష్టము మీ కళ్ళారా చూశారు. నేను దేవుని సంకల్పం అంతయు మీకు చెప్పకుండా నేనేం దాచుకోలేదయ్యా. సమస్తాన్ని మీకు నేర్పించాను, సమస్తాన్ని మీకు చెప్పాను అని చెప్పి, ఇక ఈ సంఘాన్ని గురించిన బాధ్యత నాకు లేదు, నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకు ఆ మాట చెప్పాడో తెలుసండి? ఎందుకు ఆ మాట చెప్పాడో తెలుసండి? నేను మరలా మీ ముఖాన్ని చూడను. అర్థమైపోయింది పౌలు గారికి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్ దగ్గర ఒక బామ్మ ఉండేదండి. రేగి చెట్టు ఉండేదండి. రేగి పళ్ళు అమ్ముతూ ఉంటుండే. ఆ బామ్మ 2 ఆడపిల్లలండి. చాలా ఆస్తి సంపాదించింది. 25 ఎకరాల ఆస్తి సంపాదించింది. అర్థమవుతుందండి? ఇంకా బంగారానికి లెక్కే లేదు. ఒక కూతురికి పెళ్లి చేసి ఇచ్చింది, మరో కూతుర్ని ప్రేమ కదండి ఇల్లరిక పనులు తీసుకొని ఇల్లరికం పెట్టుకుందండి. కానీ అంత చేసినటువంటి ఆవిడ బ్రతుకు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోగానే ఏమండి గొప్పెడు మెతుకులు పెట్టడానికి ఆ కూతురికే విసుగొచ్చిన పరిస్థితిని తట్టుకోలేకపోయింది. మనవన్ని పిలిచింది. తన మనసారా ఎదురుగా కూర్చోబెట్టుకొని కొన్ని గంటలు మాట్లాడింది. ఏనాడు తన ఆభరణాలు తీసి ఇవ్వని ఆ బామ్మ తన చెవులకు ఉన్నటువంటి, ముక్కుకున్నటువంటి, మెడలో ఉన్నటువంటి, చేతులకు ఉన్నటువంటి బంగారు ఆభరణాలన్నింటినీ ఒలిచి ఆ మనవని చేతిలో పెట్టింది. తీసుకున్నాడు. అప్పటికే ఆవిడ చేతిలో ఉన్నటువంటి నగదు డబ్బును కూడా పెట్టింది. అప్పటి వరకు తాళల గుత్తి ఆ బామ్మ చేతిలోనే ఉండే, అది కూడా ఇచ్చేసింది. మనవడు సాఫీగా వెళ్ళి ఇంట్లో బీరువాలో పెట్టుకొని వచ్చేసాడు. ఎందుకు ఇచ్చిందో అర్థం కాలేదు.
కానీ సాయంకాలానికి ఊరి పొలిమేరలో ఉన్నటువంటి పాడుపడ్డ బావిలో శవంగా తేలింది. మరుసటి రోజున నెత్తి నోరు బాదుకుంటూ ఏడుస్తున్నప్పుడు అడిగారు, నీకేమైనా చెప్పిందని. నిన్న మధ్యాహ్న కాలం మాత్రం తనకున్న ఆభరణాలన్నీ తీసిచ్చేసింది. మరి అప్పుడైనా నీకు అర్థం కావాలి కదా అంటే, నాకు ఇచ్చింది నేను తీసుకుని వెళ్ళి బీరువాలు పెట్టుకున్నాను అన్నాడే తప్ప ఆవిడ ఎందుకు మొత్తాన్ని అప్ప చెప్పిందో వారికి అర్థం కాలేదు. నిర్ణయం తీసుకున్నదండి, ఎందుకు ఈ బ్రతుకు నాకని. కన్న కూతురే గొప్పెడు మెతుకులు పెట్టడానికి మరి ఇబ్బంది పడుతున్న తరుణంలో అటువంటి బ్రతుకు నాకు ఎందుకని నిర్ణయం తీసుకొని తన జీవితాన్ని ముగించుకుంది. తనకున్న ఆభరణాలన్నింటినీ ఎందుకు ఇచ్చేసింది అంటే, తిరిగి నేను ఇక ఉండను కనుక వెళుతూ వెళుతూ ఈ ఆభరణాలు ఎందుకు ఆ పాడుపడ్డ బావిలో పడాలనుకున్నదేమో. వెళుతూ వెళుతూ మేలు చేసే వెళ్ళిందండి. ఈ మాట ఎందుకు చెప్పానంటే, పౌలు గారు కూడా అదే విధంగా సమస్తాన్ని వాటిపైన పెడుతున్నారు. చూడండి 20వ వచనం చదవండి. 25 మరియు 20-25 మరియు ఇరవై అధ్యాయం 25వ వచనం. ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుడు, నేను నీ మధ్య సంచరించుచుంటిని, మీలో ఎవరికి ఇక మీద మీరు ఇక మీదట నా ముఖము చూడరని నాకు తెలియను. దర్శనాలండి పౌలు గారికి. పౌలు, ఇదే నీ చివరి వేడుకోలు, నువ్వు మరలా ఏపీసీ పట్టణాన్ని చూడవు. దేవుని దర్శనాలు పౌలు కలుగుతున్నాడు కదా, నేను మరలా వీళ్ళని చూడాలన్న ఉద్దేశంతో సంఘ పెద్దలను పిలిపించి, నాయన సంఘం మీ చేతిలో పెడుతున్నాను, సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి బాధ్యత మీది, ఇక ఎవరైనా తప్పిపోయినా కాబట్టి మీరు ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకునలేదు. ఇంత చెప్పి తన అప్పగింతడు ఏమండి సంఘాన్ని గురించినటువంటి బాధ్యత అపోస్తలుడైన పౌలు గారు వారికి అప్పగించేసి, అప్పుడు అందరూ మిలేతు ఓడరేవున మోకరించి ప్రార్థన చేశారు. ప్రార్థన అయిపోయిన తర్వాత, నీవు మరలా నా ముఖము చూడవన్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ మరి భయంకరమైన దుఃఖంతో పౌలు గారిని హత్తుకొని మెడ మీద పడి మొద్దు పెట్టుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరిన పౌలు గారు చివరికి చెరసాలలోకి వెళ్ళాడండి. అక్కడి నుంచి వెళ్ళిన పౌలు గారు సుమారు 3 సంవత్సరాల కాలం, 2.5 నుంచి 3 సంవత్సరాల మధ్యకాలము యెరూషలేములో, తదనంతరం రోమాకు ఖైదీగా వెళ్తాడు. యెరూషలేము దేవాలయంలో బంధింపబడి ఖైదీగా వెళ్తాడు. ఖైదీగా వెళ్ళినప్పుడు రోమాకు అపోస్తలుడైన పౌలు గారు 2 మార్లు రోమాలో ఖైదీగా ఉంటాడు. ఇది మొదటి చెర. మొదటి చెరలో ఉంటున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాశారు. మిలేతు ఓడరేవు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిన పౌలు గారు సుమారు 3 సంవత్సరాల తరువాత ఆ 3 సంవత్సరాల తర్వాత ఆయన చెరసాలలో ఉంటుండగా మరి తను విడిచిపెట్టినటువంటి ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాయాలనుకొని, అప్పుడు పౌలు గారు రాసినటువంటి ఉత్తరమే ఎఫెసీ పత్రిక. ఈ 3 సంవత్సరాలు ఏం జరిగింది అంటే, ఈ 3 సంవత్సరాలు ఇప్పుడు పత్రిక సంబంధించి కొంతవరకు అవగాహన ఉంటే బాగుంటుండే. కాకపోతే ఇది రోమా పత్రిక చెప్పేటప్పుడు ఈ 3 సంవత్సరాల చరిత్ర అనేది రోమా పత్రికకు సంబంధించింది కనుక ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి పౌలు గారు 3 సంవత్సరాల తరువాత పత్రికను రాస్తున్నాడు. అర్థమవుతుందండి? 3 సంవత్సరాల తర్వాత రాస్తున్నాడు, చెరసాలలో ఉన్నాడు. చూడండి ఆ మాటలను కొంచెం చూద్దాం. 38వ వచనం చదవండి ఒకసారి. 38వ వచనం. పౌలు మేడ మీద
పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు ఓడరేవ వరకు అతన్ని సాగనంపరి. ఎంత కదా 36 నుంచి 60 చెప్పి మోకాళ్ళని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరిక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు అక్కడ కన్నీటి వీడుకోలు తీసుకొని బయలుదేరినటువంటి అపోస్తలుడైన పౌలు సుమారు 2.5 నుంచి 3 సంవత్సరాల మధ్య కాలంలో అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న తదనంతరము బంధింపబడి ఖైదీగా రోమాకు వెళ్తాడు. ఆ రోమాలో చెరసాలలో ఉంటున్నప్పుడు తను విడిచిపెట్టినటువంటి సంఘానికి రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక. చూడండి ఆ మాటలు కూడా. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయము 30-31 వచనాలు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి. అపోస్తలుల కార్యము 28వ అధ్యాయము 30-31. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి అద్దె ఇంట కాపురం ఉండనంటే అది హౌస్ అరెస్ట్ లో ఉన్నాడు అనమాట. ఆయన మీద నేరం మోపబడింది అప్పటికి పౌలు గారి పైన, కానీ నిరూపింపబడలేదు కనుక హౌస్ అరెస్ట్ అంటారు. అంటే ఈ రోజు కూడా హౌస్ అరెస్ట్ అనేది ఉంది. మన పైన ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఇమీడియట్ గా వచ్చి చెప్పేస్తారు. పోలీస్ స్టేషన్కు తెలియకుండా, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మనం ఊరి పొలిమేర దాటడానికి కూడా వీల్లేదు. కారణం హౌస్ అరెస్ట్ లో ఉన్నాం అనమాట. ఆ విధంగా 2 సంవత్సరాల హౌస్ అరెస్ట్ లో ఉంటాడు. కాబట్టి పౌలు గారు తాను ఉన్నటువంటి ఆ చెరసాలలో ఆ ఖైదీగా ఉన్న ఆ సమయంలోనే ఎఫెసీయులకు పత్రికను రాశాడు. ఎఫెసీ పత్రిక 6:19 చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది కదా. మరియు నేను దేని నిమిత్తము 3:1 చదవండి. 3:1 ఎఫెసీ 3:1. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. 6:19 చూడండి. మరియు దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయుటకు మాటలాడ నోరు తెరిచినప్పుడు అర్థమవుతుందని సంఖ్యలలో ఉన్నాను, చెరసాలలో ఉన్నాను. మొదటి రోమా చెర. అపోస్తలుడైన పౌలు గారు రోమాలో 2 సార్లు చెరలో ఉంటాడు. మొదటి చెరలో ఉంటున్నప్పుడు రాసినటువంటి పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ ఒక్క పత్రికే కాదండి, అపోస్తలుడైన పౌలు గారు 4 పత్రికలను రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. మరలా ఎఫెసీయులకు, కొలస్సీలకు, ఫిలిప్పీలకు, ఫిలెమోనుకు. ఎఫెసీ, కొలస్సీ 2 సమాంతర పత్రికలు అంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఏంటండి? హైదరాబాద్, సికింద్రాబాద్ బాధనేమన్నా గుర్తుకొచ్చే పదం ఏంటి? జంట నగరాలు. అంటే సేమ్ ట్విన్ సిటీస్ ఒకేలా ఉంటాయి. ఎఫెసీ పత్రిక అలాగే కొలస్సీ పత్రికను రెండింటిని మీరు చూసినట్లయితే రెండింటిలో కొన్ని విషయాలు మరి ఇందులో ఉన్న విషయాలు అందులో ప్రస్తావించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సమాంతర పత్రికలని అంటారు. ఆయన చెరసాలలో ఉంటుండగా రాయించినటువంటి పత్రికలు 4.
ఎఫెసి, కొలసి, ఫిలిప్పి, ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక. ఈ 4 పత్రికలు రాస్తున్నటువంటి పౌలు గారు రాశారు. అందులో ప్రప్రథమమైనటువంటి పత్రిక ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఎఫెసీలకు రాసిన పత్రిక. ఈ పత్రికను ఆయన చెరసాలలో ఉంటుండగా రాశాడు కదా. మరి పత్రిక ఎలా వచ్చింది ఎఫెసీ పట్టణానికి? ఎఫెసీ పట్టణం వేరు కదండి. ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు? రోమలో ఉన్నాడు. రోమ నుంచి ఇక్కడికి పత్రిక రావాలంటే అప్పటికి తపాలా సంస్థ కూడా, పోస్ట్ ఆఫీస్ ఉందా? లేదు. టెలిగ్రామ్ ఉందా? వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు. ఎలా మరి? ఒక మనిషి తీసుకుని వెళ్ళాలి. తుకికు అనే ఒక సహోదరుడు ఉంటాడు పిల్లల. తుకికు అపొస్తలుల కార్యం 20:4 చూడండి. మరియు తెస్సలోనికలో అరిస్తార్కును దెర్బే పట్టణస్థుడైనటువంటి గాయిను తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు ఎక్కడి వాడు? ఆసియా అనేది, మైనర్ ఆసియా అనేది ఆనాడు దేశంగా ఉంది. అందులో ఉన్నటువంటి పట్టణం ఎఫెసీ. ఈ తుకికు ఎఫెసీకి ప్రాంతానికి చెందినవాడు. ఆనాడు అంత భయంకరమైన పరిస్థితులలో పౌలు గారి ప్రాణాలను తీయడానికి అనేక మూటలు మరి కమ్ము కాస్తున్న వేళ పౌలు గారిని ఒక్కరినే పంపించలేదండి. ఆనాడు వారితో, పౌలు గారితో రక్షణ కవచంగా బయలుదేరిన వాళ్ళే వీళ్ళంతా. పౌలు గారు ఒక్కరు వెళ్ళలేదు, తనతో అనేక మంది కూడా వెళ్ళారు. అలా పౌలు గారితో చివరి వరకు, చెరసాల వరకు కూడా వెళ్ళినటువంటి మరి దేవుని పనిలో మరి సహకారుడే ఈ తుకికు. చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ తుకికు మనకు అవసరం. ఈ తుకికి అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాయగానే తనది ఎఫెసీ ప్రాంతమే కనుక, తనది ఆసియానే కనుక ఆ పత్రికను రాసి ఇవ్వగానే దాన్ని చేతిలో పట్టుకుని తిరిగి ఎఫెసీ సంఘానికి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి తుకికు. ఆ మాట చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. మీరును నా క్షేమ సమాచారం అంతా తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు మా సమాచారం తెలుసుకొనుటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని. పత్రిక రాశాను. మా బాగోగులు, మా స్థితిగతులు, మా కష్టాలు, మేము చెరసాలలో ఉన్నామన్న సంగతి వరకు తెలుసు కదండి. మా విషయమై మీరెంత వేదన పడుతున్నారో మా యొక్క పరిస్థితి అంతటిని మీకు తెలియజేయడానికి ప్రభువునందు నమ్మకమైనటువంటి పరిచారకుడైన తుకికు అనే సహోదరునికి పత్రికను రాసి పంపిస్తున్నాను. ఆ పరిస్థితి అంతా మీకు అతడు ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మీకు తెలియజెప్తాడు. మా క్షేమ సమాచారం అంతా తెలుసుకున్నటకు ఇక్కడ మాకు అంతగానో ఇబ్బంది ఏమి లేదు. ఉండడం చెరసాలలోనే ఉన్నాము, ఉండడము ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నాము. కానీ ఏ ఆటంకము లేకుండా 2 సంవత్సరాలు అద్దె ఇంట కాపురం ఉండి ఏం చేశాడని చదువుకున్నాం ఇందాక. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో 30-31. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దెంట కాపురం ఉండి తన యుద్ధకు వచ్చి వారందరికీ సన్మానించి ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు. ఏమంటే ఉండడం అయితే చెరసాలలోనే ఉన్నాడు, ఉండడం అయితే ఖైదీగానే ఉన్నాడు. కానీ వచ్చిన వాళ్ళందరికీ వాక్యం చెప్పకుండా మాత్రం కోరుకోవట్లేదు. పూర్ణ ధైర్యంతో ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యంతో మరణం
వచ్చిన వారందరికీ 2 సంవత్సరాల వాక్యాన్ని ప్రకటించాలని చెరసంలో ఉండి కూడా అలా ఉంటున్న వేళనే తుకికు అనే సహోదరునికి పత్రిక, నేను విడిచిపెట్టిన నా సంఘము, నేను విడిచిపెట్టినటువంటి నా పిల్లలు ఎలా ఉన్నారో అని వారి కొరకు యోచన కలిగి రాసినటువంటి పత్రిక ఎఫెసీ పత్రిక. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. కొరింథీయులకు రాసిన పత్రిక ఎందుకు రాశారు పౌలు గారు? ఆయన రాయాలనుకుని రాశాడా, రాయవలసి వచ్చిందా? ఏం జరిగింది? సంఘాన్ని ప్రారంభించి వచ్చిన కొన్ని నాళ్ళకే క్లోయ ఇంటి వారు వచ్చి, అయ్యా నువ్వు ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చి సంఘాన్ని నిలబెట్టావు, సంవత్సరాల పాటు నిద్రాహారాలు మాని నువ్వు వాక్యం బోధించి సంఘాన్ని నిలబెడితే భ్రష్టు పట్టిపోయిందయ్యా, ఎంతో చెప్పి ప్రయత్నించమయ్యా, ఎవరి మాట వినే స్థితిలో లేరు. భయంకరమైనటువంటి ఏం జరిగింది? గ్రూపిజం. ఒకడు పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, ఒకడు కేపా వాడను, ఒకడు క్రీస్తు వాడనని కొట్టుకుంటున్నారయ్యా. పార్టీలు అయిపోయాయ్యా. ఒకరి మాట ఒకరు వినడం లేదు. అంతకు మించి భయంకరమైన వ్యభిచారము జరుగుతుంది. ఒకడు తన తండ్రి భార్యను, ఇది అన్నిలలో కూడా జరగదు కదా. అంత భయంకరమైనటువంటి మరి క్రియల చేత సంఘము నింపబడుతున్నప్పుడు మీరు ఎంత ప్రయాసపడి ఈ సంఘం నిలబెట్టడం మాకు తెలుసు. మీ కష్టం నిర్వీర్యం కావద్దన్న ఆలోచనతోటి ఇన్ని వందల మైళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి క్లోయ ఇంటి వారు ఇదయ్యా పరిస్థితి అని చెప్పగానే ప్రియులారా కుప్పకూలిపోయాడండి పౌలు గారు. అలా మనోవేదనతోటి భయంకరమైన ఉగ్రుడై ఖండిస్తూ గద్దిస్తూ తప్పిపోయినటువంటి వారి ప్రవర్తనను సరిచేయడానికి రాసినటువంటి పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక. గలతీయులకు ఎందుకు పత్రిక రాశాడు? భిన్నమైన బోధ. అపోస్తలుడు ఏదైతే చెప్పిపోయారో, అపోస్తలుడైన పౌలు గారు ఏ వాక్యం అయితే చెప్పిపోయాడో, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు యొక్క బోధను అనుసరించి మీరందరూ సంపూర్ణతలోకి రావాలి. విశ్వాసాన్ని బట్టి మీరు రక్షణలోకి రావాలి తప్ప ధర్మశాస్త్రమైన సంబంధ క్రియల వలన మీరు నీతిమంతులుగా తీర్చబడాలని పౌలు గారు బోధ చేసి వెళితే ఆయనకు వెళ్ళాడు లేదు, ఇటు వచ్చారండి. వచ్చి ఏం చెప్పాడు పౌలు గారు? మీరు ఎవరు పడితే వాళ్ళు చెప్పేది వినడమేనా? అసలు మీకు విషయం తెలుసా అన్నారు. ఏంటి? మేము ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? యెరూషలేం నుంచి వచ్చాము. అంతే. యెరూషలేంలో నుంచి వచ్చారంటే పెద్ద ఐదవరు కాబట్టి వాళ్ళ మాట వినాల్సిందే. పౌరులను మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, అసలైన అపోస్తలుడే. యేసుక్రీస్తుకు శిష్యులు ఎంతమంది? 12. ఒకడు చచ్చిపోయాడు, ఇస్కరియోతు యూద. అవునా? అవును. మరి 12లో నుంచి ఒకటి వెళ్ళిపోయినప్పుడు 11 అయింది. ఆ సీటును భర్తీ చేయడానికి ఇద్దరు వచ్చారా, ఒకళ్ళు వచ్చారా? ఇద్దరు వచ్చారు. బర్సబానబడిన యేసేపు, మత్తి అని ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరిని చేసుకుంటే ఆనాడే 13 మంది అవుతుండే. కానీ 13 అనే సంఖ్య లేదు. కనుకనే చీటీ వేసి మరి తీయవలసి వచ్చింది. అప్పుడు 11 మంది శిష్యులతో పాటు మత్తియ గారు లెక్కింపబడ్డారు. కనుక ఈయన 12వ వాడిగా అపోస్తలుడిగా నియమించబడ్డాడే తప్ప అసలు ఇక్కడ అపోస్తలుడు అనిపించుకోవడానికి అర్హతే లేదు. యేసుక్రీస్తు శిష్యులలో ఉన్నవాడా? యేసుక్రీస్తుని వెంబడించినవాడా? ఏ అర్హత లేని వాడిని అపోస్తలుడు అని చెప్తే మీరు ఎలా నమ్మారు? నమ్మడం కాకుండా ఇంకా ఆయన బోధన విన్నారు, ఆయనను అంగీకరించారు. అసలు మీకు వాక్యం చెప్పిన పౌలే అపోస్తలుడు కాదనేసరికి పౌలుని విడిచిపెట్టారు, పౌలు బోధన విడిచిపెట్టారు. మరలా ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోయినప్పుడు వారందరినీ ఖండిస్తూ ధర్మశాస్త్రోపదేశకులుగా పిలువబడుతున్నటువంటి ఆ పరిసయ్యులందరినీ ఎండగడుతూ సవాలుతో కూడినటువంటి మాటలతో రాయబడిన పత్రిక గలతీ పత్రిక. అంటే కొరింథీయులకు రాసిన పత్రిక ఎందుకు రాశారంటే ఒక సమస్య ఉంది, ఒక వదంతి ఉంది, ఒక కంప్లైంట్ వచ్చింది. కాబట్టి వారిని సరిచేయడానికి రాసిన పత్రికలు కొరింథీ పత్రికలు. సంఘమంతా సత్యవాక్యంలో నుంచి తొలగిపోయి మరలా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బోధనలకు వెళ్ళారు. మరలా అమావాస్యలు అంటున్నారు, మరలా పండగలు చేస్తున్నారు, మరలా అన్ని ఏ కార్యక్రమాలు అయితే చేయకూడదో వాటిని మరలా తిరిగి చేస్తున్నారు. యేసు బోధను పక్కన పెట్టిన వేళ వారందరి పైన కొరడా చూపిస్తూ
రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక. మరి ఎఫెసీల పత్రిక ఎందుకు రాశాడు? గొడవలు లేదు ఇక్కడ, గ్రూపిజం లేదు, సంఘంలో వ్యభిచారం లేదు, సంఘంలో సమస్యలే లేవు. ఇప్పుడు ఏం రాయాలి? అర్థమవుతుందో లేదా? కొరంథీల పత్రిక రాయడం వెనకాల ఎన్నో సమస్యలు ఆ సంఘంలో నెలకొన్నాయి కనుక ఆ లోపాలన్నింటినీ దిద్దడానికి రాసిన పత్రికలది. గలతీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ స్వచ్ఛవాక్యంలో నుంచి తొలగిపోయి ఆ యూదుల చేత పరిసయ్యుల చేత త్రిప్పబడి భిన్నమైన బోధలోనికి వెళ్ళిపోయిన వేళ విడిచిపెట్టలేదండి. మహా సంగ్రామం చేసి వారందరినీ యెరూషలేముకు తీసుకొని వచ్చి పెద్దల సమక్షంలో ఆ పంచాయతీని ఖరారు చేసి అపోస్తలుడైన పౌలు చెప్పిన బోధే సత్యము, ఈయన మా బోధన మీరు అంగీకరించాలని వారి చేత పత్రికను రాయించి, అపోస్తలుల చేత పత్రికను రాయించి అందులో నుంచి శీలయును యూదాని ఇద్దరిని మరలా సంఘానికి అంత్యోక సంఘానికి పంపించి మరలా భిన్న బోధ చేత కలుషితమైనటువంటి వారి హృదయాలన్నింటినీ మరలా సత్యవాక్యంలోకి నడిపించడానికి మహాసంగ్రామం చేశాడు. అప్పుడు రాశాడు గలతీల పత్రిక. ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ కానీ సీన్ కానీ ఏం లేదు. ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక వెనకాల పౌలు గారి ఆంతర్యం ఏంటి? గొడవలు ఉన్నాయా? లేవు. లోపాలు ఉన్నావా? లేవు. గొడవలు లేని వేళ, లోపాలు లేని వేళ, అలాంటి టైంలో పత్రిక రాయాలనుకుంటే ఇంకేమని రాస్తారు చెప్పండి? ఏమని రాస్తారు చెప్పండి? సమస్య ఉంటే సమస్య గురించే మాట్లాడతామండి, ఇంకొక మాట మాట్లాడే అవకాశము ఉండదు. కానీ సమస్యలు లేవు కనుకనే ఏ సంఘానికి రాయని అమూల్యమైనటువంటి అంశాన్ని, ఏ పట్టణంలో కూడా నోరు విప్పని అమూల్యమైనటువంటి సందేశాన్ని ఎఫెసీ పట్టణస్థులు మరి పత్రిక రూపంలో విన్నది ఏంటో తెలుసా? దేవుని అనాది కాల సంకల్పం, దేవుని హృదయములో ఉన్న ప్రణాళిక. చదవండి ఆ మాట ఒకసారి. ఒకటి నాలుగు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. ఏమంటే స్నేహితులు ఉంటారు కదండి, ప్రతి మనిషికి స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితుల్లో కేటగిరీలు ఉంటారు. ఏమండి అందరూ ముఖ్య స్నేహితులు అవుతారా? అందరితో అన్ని పంచుకుంటారా? లేదు. కొందరితో కాదు వందనాలంటే వందనాలని చెప్పేసి వెళ్ళిపోతారు, అదో రకం స్నేహం. కొందరితో అయితే తనకున్నటువంటి ఆర్థిక సమస్యలు, తనకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, తన కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా అన్నయ్య నా పరిస్థితిలో ఉందని ప్రతిదీ కూడా పంచుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇతని హృదయము అతని హృదయముతో కలిసిపోయింది. ఏ భేదము లేకుండా నిజమైన స్నేహితులుగా ఉన్నారు కాబట్టి ఒకరిలో ఉన్నటువంటి దానిని ఒకరు పంచుకుంటూ ఏ తారతమ్యం లేకుండా ఉన్నారని అర్థం. అర్థమవుతుందండి? అందరికీ చెప్తామా? కొందరికే చెప్తాం. కొందరికే ఎందుకు చెబుతాము? అతనే ఏమంటే బైబిల్లో కూడా ఒక మాట ఉంటుందండి, దావీదు నాతాను, సౌలు కుమారుడు ఉంటాడు కదండి, దావీదు హృదయము నాతాను హృదయముతో కలిసిపోయానని ఉంటుందండి. యోనాతాను సౌలు కొడుకు. అతని హృదయము ఇతని హృదయముతో కలిసిపోయాను అంటే అంత సన్నిహితంగా ఉన్నారన్నమాట. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాటను రాస్తున్నటువంటి స్థితిని మనం ఆలోచన చేయడానికి ముందు ఒక విషయం చెప్తానండి. ఎఫెసీ పట్టణం అనేది యూదుల పట్టణమా, అన్యుల పట్టణమా? అన్యజనంగా ఉన్నారు కదండి. యెరూషలేములో గొప్ప హింస కలిగినప్పుడు చెదిరిపోయిన వారిలో కొంతమంది యూదులు ఆ పట్టణానికి వచ్చారు. అన్యుల పట్టణంలో యూదులు వచ్చారా? యూదుల పట్టణంలోనూ అన్యులు ఉన్నారా?
అన్యుల పట్టణంలోకి యూదులు వచ్చారు అంటే వారి పర్సంటేజ్ ఎంత ఉంటుంది, వీళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుంది మీకు అర్థం కావడానికి. ఒక 20% ఉంటుందా యూదులది, వాళ్ళది ఎంత ఉంటుంది, 80% ఉంటుంది. అంటే అన్యజనులే ఎక్కువ. అవునా? అపోస్తులుడైన పౌలు గారు 3 సంవత్సరాల పాటు ఆయన ఉండి యేసుక్రీస్తు యొక్క విజయ కేతనాన్ని సూచక్రియ చేత, అద్భుతాల చేత, ఆయన యొక్క మహాబోధ చేత అనేకులను నిలబెట్టి దేవుడి వైపు త్రిప్పి సంఘంలో నిలబెట్టినప్పుడు ఆ సంఘంలో కూడా పర్సంటేజ్ ఎలా ఉంటుంది, ఎక్కువ మంది అన్య జనాంగం ఉంటుంది, తక్కువ మందిది యోధులు ఉంటుంది. అక్కడ మన వాళ్ళ డామినేషన్ ఎట్లుంది. ఒక విషయం చెప్తానండి. గలతీలకు రాసిన పత్రిక 3:27 చూడండి. 3:27 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ గలతీలకు రాసిన పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాగా చూడాలి మాటను. ఇందులో యూదుడు అని లేదు, గ్రీకు దేశస్థుడు అని లేదు. యూదుడు అంటే యూద అంటే జాతి, అంటే ఇక్కడ జాతి లేదు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆ క్రీస్తును ధరించుకున్న వారిలో ఇక జాతులు లేవు. గ్రీకు దేశంలో అంటే ప్రాంతాలు లేవు. నాది ఫలానా ప్రాంతం అండి, స్వతంత్రుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు మీరంతా ఏకంగా ఉన్నారు అన్నాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు నందు మీరంతా ఏకంగా ఉన్నారు అన్నాడు. ఇప్పటికీ కుల వివక్ష ఉందా లేదా? జాతుల వర్ణన ఉందా లేదా? మీరు చూశారో లేదు, కానీ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. కమ్మ క్రీస్తు సంఘం, కాపు వారి క్రీస్తు సంఘం, రెడ్డి వారి క్రీస్తు సంఘం ఉందా? రెడ్డి వారి ప్రార్థనా మందిరం, కాపవారి ప్రార్థనా మందిరం ఉందా లేదా? రెడ్డి వారి ప్రార్థనా మందిరానికి అనగానే ఎవరి చిన్న పిల్లల వారు వెళ్తారా? వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండదు. యేసుక్రీస్తు అన్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. అక్కడ యూదుడని లేదు, గ్రీకు దేశస్తుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, అంతా ఒక్కటే అన్నాడు. అంతా ఒక్కటే అన్నది పౌలు బోధనలోని తాత్పర్యం. అయితే పౌలు వెళ్ళిపోయిన తర్వాత యూదులు ఉన్నారు కదండి. ధర్మశాస్త్రం మాది, మమ్మల్ని దేవుడు ఏమన్నా తెలుసా? మీరు నా ప్రజలని పేరు పెట్టి పిలిచినటువంటి ప్రజలను మేము. ఈ పౌలేమో అందరూ ఒకటే అని చెప్పేసి లేనిపోని మాటలు చెప్పేశాడు అని చెప్పేసి ఈ యూదులు పరిశీలన అనే వాళ్ళు ఉన్నారు కదండి, వారు ఒప్పుకోరండి దాన్ని. అర్థమవుతుందా? దానిని ఒప్పుకోని వేళ వారి యొక్క డామినేషన్, అణిచివేత. సరే మనమందరం సంఘంలో ఉన్నాము, కానీ పెత్తనం మాదే, మేము చెప్పింది వినాలి. అంటే మేము యూదులము, మేము యూదా జనాంగము, మేము అబ్రహాము సంతానము, మేము దావీదు వంశం వారము అని తమ గురించి తామే గొప్పలు చెప్పుకుంటూ తన చుట్టూ ఉన్న వారందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి సంఘంలోనికి వచ్చిన క్రీస్తుకు ఏ తారతమ్యం లేకుండా అందరినీ తన హక్కును చేర్చుకున్న కొంతమంది ఉన్నారండి యూదులు. వారేం చేస్తున్నారు? సంఘంలో ఎదుగో అందరం ఒకటే కావచ్చు, అయినా సరే అందులో కొంచెం స్పెషల్. ఎవరు? యూదులు. అన్యులు వేరు, యూదులు వేరు. మేము మీకంటే కొన్ని విషయాల్లో గొప్పవారమని తమ యొక్క ఖ్యాతిని చూపుతూ సంఘంలో కూడా తమ యొక్క మరి డామినేషన్ చూపిస్తున్నటువంటి వేళ, ఎందుకంటే 3 సంవత్సరాలు పౌలు గారు అక్కడే ఉన్నారు కదండి. ఎక్కడ? ఎఫెసీ పట్టణంలో ఉన్నారు కదండి. ఎఫెసీ పట్టణంలో ఉన్న పరిస్థితులు తెలుసు, ప్రభావాలు తెలుసు, అక్కడ ఉన్న మనుషుల వైఖరి తెలుసు, సమస్తాన్ని తెలిసినటువంటి దేవుడు మరి పౌలు గారు వారికి రాయాలనుకున్నప్పుడు బాగా ఆలోచించారండి.
వీరు ఎప్పటికీ ఆత్మీయ జీవితంలో నుంచి తొలగిపోకుండా అంటే ఎఫెసీ సంఘంలో ఉన్నవారు ఆత్మీయంగా బలపడాలంటే చివరి మట్టుకు తమలో ఉన్నటువంటి భక్తిని బట్టి నమ్మకంగా తన యొక్క జీవితాలను ముగించాలంటే వారికి ఏ విషయాలు చెబితే వారు అంతం వరకు స్థిరంగా ఉంటారు, ఏ మాటలు చెబితే ఆత్మీయంగా వాళ్ళు బలపడతారు, ఏ వృత్తాంతాన్ని చెబితే హృదయానందాలతో చివరి వరకు తమ యొక్క హృదయంలో దేవుడిని స్థిరంగా ముద్రించుకొని చివరి మట్టుకు వారు స్థిరంగా ఉంటారని బాగా ఆలోచించి వారి కొరకు రాసినటువంటి పత్రిక ఎఫెసీలకు రాసిన ఏం రాశారో తెలుసా అండి? ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి పుట్టగానే మాట్లాడినవాడు ఎవరన్నటువంటి ప్రపంచంలో తల్లి నేర్పుతుందండి మాట. నడక తల్లి నేర్పుతుంది కదండి. భూమి మీద పుట్టిన తర్వాత అన్నీ నేర్చుకున్నాం, కానీ ప్రతి మనిషి నేర్చుకోవలసింది ఒకటి ఉంది, కానీ దాన్ని మాత్రం నేర్చుకోవట్లేదండి. ఏంటో తెలుసా? భూమి మీదకి పుట్టిన ప్రతి మనిషి తాను ఎందుకు పుట్టాడో, ఈ భూమి మీద చచ్చి తిరిగి ఎక్కడికి వెళతాడో అన్న రెండు విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇంతవరకు మనం చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచన చేద్దామండి. ఎవరికైనా తెలుసంటారా? తాను భూమి మీదకి ఎందుకు పుట్టాడో తెలియాలి ప్రతి మనిషికి. పుట్టిన తర్వాత బ్రతుకుతున్నాడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడో కూడా తెలియాలి. భూమి మీద బ్రతుకున్నప్పుడే తెలియాలండి. ఆ విషయాలు తెలుసా అంటారండి? తెలియ ప్రియులారా. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చెప్పాడంటే ప్రియులారా, దేవుని అనాది కాల సంకల్పాన్ని, ఆయన హృదయంలో పుట్టినటువంటి ఆలోచనను, ఆయన యొక్క ప్రణాళికను ప్రపంచంలో ఏ ఒక్కరికి చెప్పనిది, ఏ సంఘానికి రాయని అమూల్యమైనటువంటి సందేశాన్ని కేవలం ఎఫెసీలకు మాత్రమే అపోస్తలుడైన పౌలు గారు రాశాడంటే మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. 16 అధ్యాయాలు ఉన్నాయండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. రాశాడా? అక్కడ గొడవలు సద్దు మరిగించడానికే తల ప్రాణం తోకొచ్చింది. ఇంకా విలువైన సంగతులు ఇంకెక్కడ చెప్తాడు పౌలు గారు? వాళ్ళు వినే స్థితిలో లేరు, అది వాళ్ళ దౌర్భాగ్యం. ఇక తను విడిచిపెట్టినటువంటి పిల్లలను అంతము వరకు దేవునిలో స్థిరంగా ఉంచాలంటే ఏ మాటలు రాయాలని బాగా ఆలోచించి అప్పుడు రాశాడండి అపోస్తలుడైన పౌలు గారు. చదవండి మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవుని చిత్తం వలనను క్రీస్తు యేసు అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులకు శుభమని చెప్పి వ్రాయినది. ఏమండి, ఇందాక చెప్పాను కదండి, అన్యుల పట్టణంలో యూదులు ఉన్నారు. యూదుల సంఘంలో ఉండి కూడా యూదులు కాస్త డామినేషన్ ఎక్కువగా ఉంది అన్యుల పైన. చూడండి ఆ మాటలు 2వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి శరీర విషయంలోను అన్యజనులై ఉండి సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహ పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వాడై ఉంది. అర్థమవుతుందండి? ఇశ్రాయేలీలతో వాళ్ళు సహపరువులు కాకుండా ఉండేవాళ్ళట. పౌరులు అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకే రకమైన హక్కులు ఉంటావా ఉండవా? మన ఇండియా ప్రాంతంలో ఉన్నామండి, ఎదుటి వాడికి ఎన్ని హక్కులు ఉన్నాయో మనకు కూడా అన్ని హక్కులే ఉంటాయి. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి? అన్యజనులు ఇశ్రాయేలీలకు తారతమ్యం అనేది ఉందండి. ఇశ్రాయేలీలు వేరు, ఇశ్రాయేలీలతో సమానం కాని వారు అన్యజనులు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని బట్టి. అర్థమవుతుందా లేదా? ఆ స్థితిలో నుంచి సంఘంలోకి వచ్చారు.
మీకు అర్థం కావడానికి మాట చెప్తానండి. మన దగ్గర కూడా హెల్పర్ పని చేస్తున్నాడు అనుకోండి, ఓకే, తెలుసు కదండి. మనం ఒక ఫోర్మెన్, ఒక సూపర్వైజర్ అనుకోండి. మన దగ్గరనే హెల్పర్ పని చేసిన వాడు క్రమంగా సూపర్వైజర్ అయ్యాడు అనుకోండి, ఇతడు అతన్ని ఏ దృష్టితో చూస్తాడు? హెల్పర్ దృష్టిలో చూస్తాడు. గౌరవం ఇస్తాడా? సాటి సూపర్వైజర్ అని చెప్పేసి గౌరవం ఇస్తాడా? ఇవ్వడండి. కారణం ఒకనాటి నీ స్థితి అతనికి తెలుసు కాబట్టి. అలాంటి స్థితిలో నుంచి అన్య జనాంగము సంఘంలోనికి వచ్చారు. కానీ వీళ్ళున్నారే ఇశ్రాయేలీలు, డామినేషన్. నిన్నటి వరకు గదవతల బయట ఉన్నవాడు నువ్వు, ఏదో క్రీస్తు ప్రేమను బట్టి వచ్చావు, అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఎంత సంఘంలోనికి వచ్చినా, ఎంత బోధ విన్నా అలాంటి వారు మారరండి. ఎంత చెప్పినా పాత చింతకాయ పచ్చడి అంటారు తప్ప వాస్తవాన్ని ఒప్పుకోడు. అటువంటి వేళ ఈ యూదులు అనబడిన వారు అన్యులను ఇంకా అణిచివేస్తున్న వేళ, సంఘములో కూడా ఆ డామినేషన్ అనేది కొనసాగుతున్న వేళ, వీరి హృదయాలను తెప్పరిల్ల చేయాలి, వీరి హృదయాలను ఆనందింప చేయాలి, మూలం తెలపాలనుకున్నాడండి అపొస్తలుడైన పౌలు. వీరికి మూలాన్ని తెలపాలనుకొని అప్పుడు రాశాడు. చూడండి 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు నాట్ ఓన్లీ ఇశ్రాయేలీ, నాట్ ఓన్లీ 12 గోత్రాల వారికి, మనకు అంటే అన్య జనాంగంతో కలుపుకొని పౌలు గారు మాట్లాడుతున్నారు. మనకు ఎట్లాగా తను ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించబడినటువంటి కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను కేవలం ఇశ్రాయేలీయులను కాదు, అన్యులైన మిమ్మల్ని, ఇశ్రాయేలీయులైన మమ్మల్ని, మనందరినీ క్రీస్తు చేత ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. అంటే నిన్నటి వరకు ఉన్నటువంటిది ఏంటి? ఇశ్రాయేలీలతో సహా పౌరులు కాక అన్యజనులను, దేవుని లేని ప్రజలను, నిబంధన లేని వ్యక్తులుగా ఈ సమాజంలో ఉంటున్నటువంటి వారు ఒక విధంగా కొంతకాలం అణిచివేయబడ్డారు, కొంతకాలం తృణీకరించబడ్డారు, కొంతకాలం అవమానాలు అనుభవించారు. అలాంటి తరుణంలో వాళ్ళ హృదయాలు ఎలా ఉంటుందండి? మాకు కూడా శరీరమే ఉంది కదా, మాకు కూడా రక్త మాంసాలే ఉన్నాయి కదా, వాటిని కోస్తే రక్తమే వస్తుంది, మమ్మల్ని కోస్తే రక్తమే వస్తుంది కదా, మరి దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా ఇలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచాడు? దేవుడు అందరికీ దేవుడు కాడా? మరి మాకు దేవుడు ఎవరు అంటే ఆ సమాజంలో జరుగుతున్న వివక్షను బట్టి హృదయాలు ఎన్నో ప్రియులారా దేవునికి దూరం అవుతున్న వేళ ఆ అన్య జనాంగపు హృదయాలన్నీ ఆదరింపబడినట్టుగా రాయబడినటువంటి పత్రిక ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక. జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ఎప్పుడు మాట్లాడితే అబ్రహాం అంటున్నారు వీళ్ళు, మాట్లాడితే మోషే మావాడు అంటున్నారు. ఈ మోషే అబ్రహాము కంటే ముందు, ఆదాము పుట్టక ముందు, సముద్రాల పుట్టక ముందు, పర్వతాల పుట్టక ముందు, భూమి రవ్వంతైలను నిరూపింపబడక మునుపు, అసలు ఈ భూలోకమే లేక మునుపు, అంతేకాదు జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నేను కావాలని దేవుడు ఏర్పరచుకున్నాడు.
ఏర్పరచుకున్నది దేవుడు ఎప్పుడు? జగత్తు పునాది వేయబడగా మునుపు. ఈరోజు శాస్త్రం చెప్పిందండి, జగత్తు పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అవుతుందని. అంతేనా? అంటే ఆ 1500 కోట్ల సంవత్సరాల క్రితమే దేవుని ఆలోచనలో ఉన్నవారని నీవు నేను. అలా దేవుడు ఆలోచించాడు కనుకని, అలా దేవుడు నీవు నేను కావాలని నిర్ణయించుకున్నాడు కనుకని దేవదూతలను పిలిచాడు, మీటింగ్ పెట్టాడు. నా కుమారులు రాబోతున్నారు, భూలోకాన్ని నిర్మించబోతున్నాను, మీరందరూ సేవ చేయాలన్నాడు. అప్పుడు గొడవ జరిగింది. తర్వాత దేవుని పక్షంగా ఉన్నటువంటి దేవదూతలను తీసుకొని వెళ్ళి, ఏమండి, యోగ గ్రంథం నుండి చూడండి అన్నమాట. 37 38. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడేవాడు? అర్థమవుతుందండి? ఆ దేవదూతలందరూ నిలిచి ఉన్నప్పుడు దేవదూతలందరూ ఏం చేస్తున్నారండి? పాడుతున్నారట. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రారంభోత్సవం చేస్తున్నాడు. దేనికి? సృష్టికి ప్రియులారా, ఈ ప్రకృతికి, ఈ పంచభూతాలను నిర్మించడానికి, భూమి మీదకి రాబోతున్న తన పిల్లల కొరకు దేవుడు నిర్మిస్తున్నటువంటి ఈ మహావిశ్వం కొరకు పునాది వేస్తున్నాడు. ఆ రోజు ఏమండి, దేవదూతలు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించుచు జయధ్వనులు చేస్తున్నారట. అలాంటి టైంలో ఈ ప్రకృతికి ప్రారంభోత్సవం చేశాడు. ఎందుకయ్యా ప్రారంభోత్సవం చేస్తున్నావు అంటే, నా పిల్లలు రాబోతున్నారు. ఎవరా పిల్లలు? భూమి మీద ఉన్న ఈరోజు ప్రతి ఒక్కరి గురించి దేవుడు ఆ రోజు ఆలోచించి పునాదిని వేశాడు. అందులో ఇశ్రాయేలీయులు, అన్యులు అనే తారతమ్యమేమీ లేదు. అందరూ ఒక్కటే దేవుని దృష్టికి, అందరూ ఒకటే. భూమి మీదకి వచ్చారు, భయంకరంగా విస్తరించారు, పాపం చేశారు. ఆ పాపంతో ఉన్నటువంటి జనాంగాన్ని ఏం చేశాడు? జలప్రలయం ద్వారా అందరినీ చంపేశాడు. ఇక నుంచైనా పాపము లేని పరిశుద్ధమైన జనులు, దేవుని ఆలోచన ఒక్కటేనండి, తన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. కారణం, నేను పరిశుద్ధుడను కనుక మీరును. అది దేవుని ఆలోచన పిల్లరా. కనుక పరిశుద్ధులైనటువంటి ఆదామునే కన్నాడు, అవ్వమనే. తదనంతరము దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి పాపం మడుగులోనికి వెళ్ళాడు ఆది దంపతులు. తర్వాత కయ్యను, మొదటి సంతానము, హత్య చేసి నరహంతకుడు అయ్యాడు. అలా విస్తరిస్తున్నటువంటి మానవాళి పాపంలో కూడా పరాకాష్ఠకు చేరిన వేళ అసలు ఎందుకు ఈ జనాంగాన్ని నేను సృష్టించానని దేవుడు హృదయంలో నచ్చుకొని జలప్రలయాన్ని రప్పించి ఆ తరాన్నంతటినీ తుడిచేశాడండి. అందులో నుంచి బ్రతికి బట్ట కట్టిన వారి నోవాహు కుటుంబము. ఎందుకో తెలుసా? అందరినీ చంపేస్తే తర్వాత ఎవరు ఉండరు. కనుక కనీసం మీ నుంచి అయినా ఇంకా నీతి మొలవాలి, మీ నుంచి అయినా పరిశుద్ధులు రావాలి అని. కానీ మనుషులు ఎలా అయిపోయారంటే, మరలా పాపంలో కొట్టుమిట్టాడుతున్న వేళ మరలా జలప్రలయం రప్పించారనుకో, మరలా అనేక మంది చనిపోతారు. కనుక ఇక బాగా ఆలోచించి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈసారి రావాల్సింది జలప్రలయం కాదు, ఈసారి చావవలసింది వీళ్ళందరూ కాదు. నాకు పిల్లలు కావాలనే కదా నేను ఈ సర్వ సృష్టిని చేశాను. పిల్లలు కావాలనే కదా అనేక సంవత్సరాల నుంచి నేను తపన పడ్డాను. ఆ పిల్లల్ని నేను చంపుకోవద్దన్న ఆలోచనతో ఏం చేశాడు తెలుసా? వీరందరూ బ్రతికింపబడాలంటే, వీరందరూ పాపాలు కడగబడాలంటే, వీరందరూ నాకు ఆస్తులు కావాలంటే, నేను పరిశుద్ధుని, వీళ్ళు పాపాత్ములు, వీరికి నాకు మధ్య ఉన్నదేంటి? పాపం. ఆ పాపము తీసివేయబడాలంటే
పరిశుద్ధుడు రావాలి. ఆ పరిశుద్ధుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తును కిందికి దించి తనను వధించి తన అమూల్యమైన రక్తము చేత వీరందరినీ కడిగి అప్పుడు సంఘంగా దేవుడు తన యొద్దకు చేర్చుకున్నాడు. ఈ ఆలోచన ఎప్పటిది? మనకు సమస్య వచ్చేంత వరకు మనం కుడి పక్క కానీ ఎడమ పక్క కానీ తిరగవండి. పాపానికి మందుగా యేసుక్రీస్తును ముందుగా జగత్తి పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు కనుకనే ఆదాము వచ్చాడు భూమి మీదకి. అర్థమవుతుందా లేదా? ఆ రోజు ఆదాంలో నేను కూడా ఉన్నాను, మీరు ఉన్నారు. ఈ భూమి మీద పుట్టుకొస్తున్న సకల కోటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆదాములోనే ఉన్నారండి. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఆదాంలో లేడు? వీళ్ళందరినీ కాపాడాలంటే స్పేర్ అక్కడ ఉండాలి, పరిశుద్ధుడు అక్కడ ఉండాలి. ఈ ఆలోచన నిన్నటిది ఈ రోజుది కాదండి. జగత్తు పునాది వేయబడక మునుపే పాపముతో మరలా ఈ ప్రపంచం మునిగిపోయినప్పుడు వారందరినీ సంరక్షించడానికి పాపానికి మందుగా యేసుక్రీస్తును జగత్తు పునాదికి ముందుగా దేవుడు పరలోకంలో తన యొద్దనే ఉంచుకొని ఆదాముని పంపాడు. తదనంతరం యేసుక్రీస్తును భూమి మీదకి పంపించి పరిశుద్ధపరచవలసింది ఇశ్రాయేలీయులను కాదు, పాపులను. అర్థమవుతుందా? ఈ పక్కన ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీయులు మరి గౌరవిస్తే ఎంత, గౌరవించకపోతే ఎంత. పిల్లలారా, మీరందరూ దేవుని ఆలోచనలో ఉన్నవారు, మీరంతా దేవుని యొక్క సంకల్పంలో ఉన్నవారు. మీ కొరకు జగత్తి పునాది వేయబడక మునుపే దేవుడు ఆలోచన చేశాడు. అలా ఆలోచన చేశాడు కనుకనే ఇప్పటి వరకు మీరున్నారు. పాపంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ పరిశుద్ధుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించి ఈ భూమి మీదకి పంపించి మీ అందరినీ తన రక్తము చేత కడుక్కున్నాడు. ఇంత ఎందుకు చేశాడు? మీరు వద్దనుకోనే, కావాలనుకుని అంటే ఇంత ప్రేమ ఉందా మా పైన దేవుడికి? సమాజంలో ఎవడో మరి తృణీకరిస్తే, ఎవడో గౌరవించకపోతే ఎన్నో హృదయాలు హట్ అయిపోతాయి కదండి. అర్థమవుతుందా కదా? ఇప్పుడు రెడ్డి కాపు సంఘం అని ఉందండి, ఒకటి కాపు క్రీస్తు సంఘం అని ఉంది. అక్కడికి దేవాలయానికి ఆసక్తితో వెళుతున్న వారిని ఇచ్చి నువ్వు అనగానే జాతి పడి నువ్వు రాపు అని వెళ్ళగొట్టాడు అనుకోండి, మరలా బైబిల్ పట్టుకుంటాడు అంటారు. ఎందుకు? హట్ అయిపోతాడు కదండి, హృదయంలో నొచ్చుకుంటాడు కదండి. కానీ అలాంటి అణిచివేత ఉన్నటువంటి ఆభరణంలో అన్య జనాంగముగా ఉన్నటువంటి ఏపీసీ పట్టణంలో ఉన్నటువంటి వారే కాకుండా ఆశ్రయంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ ఆదరింపబడినట్లుగా ఒక కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడు కాదు, దేవుడు నాకు దేవుడే, నీకు దేవుడే, మనందరికీ దేవుడే అని నీ కొరకు నా కొరకు జగత్తి పునాది వేయబడక మునిపే దేవుడు ఆలోచన చేశాడని ఆ ఆలోచనలో ఉన్నాము కనుకనే ఆనాడు ఆదాము నుంచి తండ్రుల గర్భాలను దాటుకుంటూ తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చింది. ఈనాడు 6 అడుగుల ఆకారంతో సంఘంలో నీవు నిలబడ్డామంటే అది దేవుని ఆలోచనలో ఉంటేనే ఇది జరిగిందే తప్ప మనుషులుగా ఒకరిద్దరు తృణీకరించినంత మాత్రాన దేవుడిని నేను దూషించకూడదు, దేవునికి నేను దూరము కాకూడదన్న వారి హృదయాలు ఆదరింపబడినట్లుగా రాయబడిన పత్రిక. అంటే కీర్తన గ్రంథం 139 పాత్రలు మనం చదువుకుంటాం కదండి. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను, నేను పిండమునై ఉండగా ఆ మాట ఇశ్రాయేళ్ల కొరకు మాత్రమే రాయబడింది అనుకుంటున్నారా? ఇశ్రాయేలులకు ఇక్కడనే ఉన్నాయి కళ్ళు, ఇండియన్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. అర్థమవుతుందండి? కాబట్టి ముక్కు ఇక్కడే ఉంది. మానవ ఆకారము ఇంత అద్భుతంగా తల్లి గర్భంలో ఎలా నిర్మింపబడుతున్నది? నిర్మిస్తున్నది ఎవరు? దేవుడు. అంతేనా?
నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. అంటే తల్లి గర్భములో మనము ఉంటుండగానే మన ఆకారాన్ని జాగ్రత్తగా కళ్ళు, ముక్కు, మెదడు, చెవులు, కాళ్ళు, చేతులు, గుండె ఇదంతా రూపొందిస్తున్నది ఎవరు? నీ మీద ప్రేమ లేదని నువ్వు ఎలా అంటావయ్యా? ఎవడో తలకు మాసిన వాడు గౌరవించలేదని నువ్వు దేవుణ్ణి ఎందుకు దూరం చేసుకుంటావు? నన్ను దేవుడు ప్రేమించాడు కనుక ఇంకా భూమి మీద ఉన్నాము. ఆ దేవుడిచ్చినటువంటి గాలినే అందరము సమానంగా పీలుస్తున్నాము. ఆ దేవుడిచ్చినటువంటి భూమిని సమానంగా అనుభవిస్తున్నాము. ఆ దేవుడిచ్చినటువంటి ఋతువులనే సమానంగా అనుభవిస్తున్నాము. ఏమంటే సూర్యుడు మరి ఇశ్రాయేలులకు వేరుగా అన్యులకు వేరుగా లేదు, అందరికీ ఒకే విధంగా ఉన్నాడు. అర్థమవుతుందా లేదండి? అన్యజనులు ఇశ్రాయేలు చేత అణిచివేయబడ్డారు గనుక సుదీర్ఘ కాలము తర్వాత తాను విడిచి వచ్చినటువంటి సంఘానికి అమూల్యమైన సంగతులు చెప్పాలి. ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళు ఎప్పటికీ దేవునిలో నుంచి తొలగిపోకూడదు. అంటే ఏ మాటలు రాయాలో అని ఆలోచించి జన్మ వృత్తాంతాన్ని, జీవిత పరమార్థాన్ని ఎరుగునట్లుగా దేవుని అనాదికాల సంకల్పాన్ని, దేవుని యొక్క ప్రణాళికను రాసినటువంటి పత్రిక ఈ ఎఫెసీ పత్రిక. ప్రియుల మళ్ళా చదువుకుని ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఇష్టముగా మనకు అనుగ్రహించినటువంటి కృపామహిమకు కీర్తి కలిగినట్లు దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, అంటే సంఘముగా మీరు ఇప్పుడు పాపంలో కొట్టబెట్టాడుతున్నటువంటి మీ అందరినీ ప్రభువు రక్తము చిందించి మీ అందరినీ కడిగి సంఘంలోకి తీసుకొని వచ్చి ఈ సంఘంలో మీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించి మిమ్మల్ని పరలోకానికి చేర్చుకోవాలన్న ఆలోచన ఈనాటిది కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. ఏం చెప్పాడండి? ప్రతి మనిషి జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. ప్రతి మనిషి జన్మ పరమార్థాన్ని చెప్పాడు. ప్రతి మనిషి ఈ భూమి మీదకి రావటంలో దేవుని ఆలోచన ఏంటో చెప్పాడు. ఏమంటే మాట్లాడారు? ఏమంటే భూమి మీద ఎవరైనా కానీ ఒక మాట చెప్పగలరండి? నాకు తెలుసు అండి, నాకు తెలుసు, నేను ఆ రోజు రావాలనుకున్నాను, ఫలానా వాళ్ళకే పుట్టాలని అనుకున్నానని ఎవడన్నా ఆలోచించుకొని అనుకుని పుడతామండి? తెలియదండి. ఎలా బ్రతికేమండి ఆ కాలంలో? ఒక పాట ఉంటుందండి, వర్ణనాతీతం ప్రియులరా, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రేమ వర్ణనాతీతం ప్రియులరా. భూమి మీద కవులన్న వాడు ఎవడు కూడా దేవుని గురించి గొప్పగా చెప్పలేదండి. తల్లి గురించి గొప్పగా చెప్పారు, తండ్రి గురించి గొప్పగా చెప్పారు. దేవుని గురించి వచ్చేసరికి వాడికి ఏం రోగమో కానీ ఉన్నావా నీవు అసలు ఉన్నావంట పాటలు రాశారు తప్ప దేవుని ప్రేమను వర్ణింప శక్యం కాదు ప్రియులరా. ఈ ప్రకృతిని నీ కొరకు సిద్ధపరిచాడు, నీ కొరకు మానవ ఆకారాన్ని ఇచ్చాడు. నీ నాలుకకు ఎన్ని రుచులు అవసరమో అన్ని రుచులను ఎరిగిన కన్న తండ్రి భూమి మీద ఒకే పండు పెట్టాడు అనుకోండి, చచ్చేంత వరకు ఇదే పండు తినాలన్నాను అనుకోండి, ఎలా ఉంటుందండి? ఎన్ని పళ్ళు అండి! అరటి పళ్ళు మనకు ఒకటే తెలుసు, 5,000 రకాలు ఉన్నాయి అరటి పళ్ళలో. అర్థమవుతుందా? మామిడి పళ్ళలో 3,000 రకాల మామిడి పళ్ళు ఉన్నాయి. మనకేం తెలుసు అండి? మహా అంటే బంగినపల్లి రసాలు ఓ 4-5 రకాలు తెలుసుకోవచ్చు, అంతేనా? తన ప్రేమ ఎంత విస్తృతంగా ఉందో ఆలోచించండి పిల్ల. ఇంత విస్తృతంగా ప్రేమించినటువంటి కన్న తండ్రి ప్రేమ సర్వ ప్రజలకు తెలియాలి. అంతటి ప్రేమతో అనాది కాల సంకల్పం నుంచి దేవుడు నీ కొరకు నా కొరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు పాపం చేసి తప్పిపోయావు, చచ్చిపోయావు. చచ్చినటువంటి నిన్ను అలాగే విడిచిపెట్టకుండా తన ప్రియ కుమారుని యొక్క రక్తాన్ని చిందించి మరలా నిన్ను బ్రతికించాడు. కారణం, తన యేసు చచ్చినా సరే ఇంతమంది పిల్లలు బ్రతుకుతారని యేసును చంపి మనందరినీ బ్రతికించాడండి. ఇంకా దేవుని ప్రేమ మనకు అర్థం కాకపోతే, ఇంకా దేవుని యొద్దకు మనం రాకపోతే, ఇంకా దేవుని యొక్క హక్కున చేరకపోతే, ఎవడో ఏదో అన్నాడని, ఎవడో గౌరవించలేదని,
ఏమండి అభిమానించలేదని, ఎవడో నన్ను సమానంగా చూడట్లేదు అనగదొరుకుతున్నాడని మనుషుల హేయక్రియల వలన నువ్వు దేవునికి దూరం అవుతావా? దేవుణ్ణి విడిచిపెడతావా? దేవునిలో నుంచి తొలగిపోతావా? ఏమంటే తల్లిదండ్రులుగా మన పిల్లల గురించి ఏ ఆలోచన చేసినా పుట్టిన తర్వాతనే చేస్తామండి, అంతేనా కదా? సృష్టి ఎప్పుడు చేశాడండి దేవుడు? నిజంగా ఆ రోజు ఎవరు లేరు, కానీ ఒకవేళ అడిగి ఉంటే తండ్రిని, ఏమయ్యా ఎందుకయ్యా నేను ఇంతకాలం చేస్తున్నాంటే, నా పిల్లలు రాకపోతున్నారు. అదేంటయ్యా, వచ్చిన పిల్లల గురించి ఏమో ఆలోచిస్తే బాగుంటుంది, కానీ మరి ఇంత ఎరుబాబులా ఉన్నావేంటయ్యా? మనమంటే ప్రేమ అండి. మనము పుట్టక ముందే ఎన్ని సమకూర్చినటువంటి కన్న తండ్రి, ఎన్ని సమకూర్చడానికి, పుట్టక ముందే నీ కంటితో చూస్తున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ప్రతి అణువు దేవుని కష్టం. భూమి మీద ఎకరం బస్తా, ఏమంటే ఒక బస్తా వడ్లు తీసుకొని వెళ్ళి పొలంలో వేసామనుకోండి, ఒక బస్తాకు ఒకే బస్తా వచ్చింది అనుకోండి, నువ్వు బతుకుతావా? నీ నీ పిల్లలు విస్తరిస్తున్నారు, వీళ్ళ ఆకలి తీర్చాలి అంటే దేవుడు భూమి, నా పిల్లలు బ్రతకాలంటే నువ్వు ఫలించాలి. ఒక బస్తా వేసాడా, 40 చేయదని, ఒకటేస్తే 40 చేసి ఇవ్వాలి అని భూమికి పని చెప్పాడు. ఇలా దేవుని యొక్క కష్టం సామాన్యమైంది కాదు ప్రియులారా. ఇలా మనకు తెలిసి తెలియక దేవుడి గురించి మనం చిన్నగా చూస్తున్నామేమో. ఈరోజు నీవు నేను ఊపిరితో ఉన్నాము అంటే, ఈరోజు నీవు నేను పాపంలో కొట్టుమిట్టాడుతూ చనిపోతున్న వేళ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడి మరి ఆయన యొక్క సన్నిధానంలో నిలిచే భాగ్యాన్ని ఈరోజు నీవు నేను దేవుని ఏమని పిలుస్తున్నావు తెలుసా? తండ్రి అని పిలుస్తున్నావు. నీకు ఈ హక్కు ఎక్కడిది? ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అమూల్యమైన రక్తము చేత కడగబడి బాప్తిసం తీసుకున్నానే చదవండి మాట కింద ఉంటుంది చూడండి, 13వ వచనం 14. దేవుని మహిమను కీర్తి కలుగుటకై, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమును సంచుకరుగా ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అద్భుతమైన మాట ప్రియులారా. ఈ స్వాస్థ్యము, ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఏం చెబుతున్నాడు తెలుసా అండి? అపొస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి టాప్ సీక్రెట్ చెప్తున్నాడు అండి. టాప్ సీక్రెట్ ఏమంటున్నాడు తెలుసా? దేవునిలో నుంచి, శ్లోకంలో ఉన్నటువంటి మిమ్మల్ని సంఘంలోనికి యేసు తన రక్తము చిందించి మిమ్మల్ని పవిత్రపరిచి తీసుకొచ్చినటువంటి మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఇక్కడితో అయిపోతుంది దేవుని ఆలోచన. ఇంకేముందో తెలుసా? మీకు స్వాస్థ్యాన్ని ఇవ్వాలని దేవుని ఆలోచన. నమ్ముతున్నావా నీ మాటను? పరలోకం ఇవ్వాలన్న ఆలోచనతోటే మీ అందరినీ పరిశుద్ధపరచడానికే యేసుక్రీస్తును భూమి మీదకి పంపించి మీ కొరకు వదగావించాడు. అంటే అలా తన కుమారుని చంపి మిమ్మల్ని బ్రతికించాడు. అంటే అలా బ్రతికించినటువంటి నీవు నేను దేవుని కొరకు చివరి వరకు ఎంత నమ్మకంగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందండి? సంచకరువుగా చదవండి మాట. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్నటువంటి ప్రజలను, సంపాదించుకున్న ప్రజల దగ్గర 3వ పుట్టినట్లు ఉంది కదమ్మా, సొత్తైన ప్రజలు. ఎవరైతే సంఘంలోనికి వచ్చారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళు ఎవరో తెలుసా? దేవుడు ఏమంటాడు తెలుసా? నా సొత్తు, నా ఆస్తి, వీళ్ళు నా సంపాదన. మురిసిపోతున్నాడండి దేవుడు. అలా మురిసిపోతూ దేవుడు ఇంత ఆనందపడుతుంటే, ఎవరో ఏదో అన్నారని నీ హృదయంలో చింతించనేలా, దేవుణ్ణి విడిచిపెట్టనేలా. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సొత్తైన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము
మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. స్వాస్థ్యం అంటే ఎక్కడ ఉంది? స్వాస్థ్యము ఇస్తానని అంటున్నాడు. ఆ స్వాస్థ్యానికి ఈ ఆత్మ సంచకరువు అట. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. ఈ ఆత్మకు సంచకరువు అన్నాడు. దీని మీనింగ్ ఎవరు విన్నారండి ఎప్పుడన్నా? గతంలో ఒక పాస్టర్ చెప్పాలండి, సంచకరువు అంటే అయ్యగారు దీని అర్థం ఏంటని అడిగాడంట ఒక విశ్వాసి. అడిగితే చిన్న సైకిల్ పట్టుకొని సంచేసుకొని తిరుగుతున్నాను, మీరు చూసారా లేదా? ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. అవును. ఈ సంచి ఎప్పుడన్నా నిండిందా అని అడిగాడట. ఈ సంచికి ఎప్పుడు కరువే అంటారా? ఈ సంచి ఎప్పుడు నిండదు. ఈ సంచికి కరువు ఉంది చూశారు, దాన్నే సంచకరువు అన్నారు దేవుడు అని చెప్పాడట. అది కాదు పిల్లల. సంచకరువు అంటే ఇంగ్లీష్లో అయితే మన తెలుగులో భయాన అని అంటారు, తెలుసా అండి? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును మనం కొన్నామనుకోండి, ఒక ఫ్లాట్ కానివ్వండి, ఒక ఆస్తిని కానీ కొన్నామనుకోండి, ఒప్పంద పత్రం, అడ్వాన్స్ అగ్రిమెంట్ భయాన అంటారు. అప్పుడు ఏం చేస్తాం తెలుసా అండి? ఎప్పుడైతే నేను అమ్ముతానన్నాను, ఎప్పుడైతే నువ్వు కొంటానన్నావో, ఇదిగో నా దగ్గర 5,000 ఉన్నాయి, తీసేసుకో, ఇప్పుడే ఒప్పంద పత్రం అని రాసేస్తారండి. దాన్ని భయాన అంటారు. అర్థమవుతుందండి? భయాన అంటారు. దేవుడు బాప్తీసం తీసుకోగానే ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోనికి వస్తాడు. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం, మళ్ళీ ఇక్కడ పోతాం. 3:2-38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదు. అప్పుడు బాప్తీసం పొందిన వారందరికీ పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. పరిశుద్ధాత్మ వచ్చి నీ హృదయంలో నివసిస్తాడు. ఎందుకో తెలుసా? ఎందుకు పంపించాడు పరిశుద్ధాత్మ దేవుని హృదయంలోనికి? నాయన, నా పిల్లల్ని పరలోకానికి నెమ్మదిగా తీసుకుంటా. లొకేషన్ మారిపోగా అనేసరికి అన్ని ఫోన్లే, అన్న లొకేషన్ పంపించండి, లొకేషన్ పంపించండి లొకేషన్. అదే తీసుకొచ్చింది. గలతీ 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. నాయన తండ్రి అని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుడు మన హృదయంలోనికి పంపెను. బాగా ఆలోచించాలి ఆ మాటను. మరలా చదువుతారు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి మన హృదయంలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను. మన హృదయంలో ఉండి నాయన తండ్రి అంటున్నామంటే ఆ హక్కు మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఎందుకు పంపించాడు అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి? బాప్తిసం తీసుకోగానే నిన్ను పరలోకాన్ని చేర్చుకుంటానని ఆనాడే చెప్పాడు దేవుడు. అందుకే దేవుడు అడ్వాన్స్గా భయానగా, నాయన ఇదిగో ఈ భయాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి పరిశుద్ధాత్మని ఇక్కడ ఉంచాడు. పరిశుద్ధాత్మకి ఏం చెప్పాడు తెలుసా? ఈయన కుమారుని జాగ్రత్తగా కాపాడి పరలోకం వరకు నడిపించుకుని రా, జ్ఞాపిండంగా తీసుకొని వచ్చినట్టుగా మిమ్మల్ని. ఏమండి? ఆస్వాస్యము, పరలోకంలో ఉన్న ఆస్వాస్యము మీకు ఇవ్వడానికి ముందుగా ఇచ్చినటువంటి ఏంటి? భయాన పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత చేసిన దేవుడు నిన్ను తృణీకరిస్తున్నాడా? లేదండి. అమూల్యమైన ప్రేమ, అపరిమితమైన ప్రేమ, నిష్కల్మషమైనటువంటి ప్రేమతో దేవుడు నీ కొరకు నా కొరకు కాయలు కాసినట్టుగా ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాడని, దేవుని యొక్క అనంత ప్రేమను ఈనాడు సమాజంలో ఉన్న మనందరి పైన ఉన్నదని, ఎవరు తృణీకరింపబడిన వారు కాదని,
ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదని, మీరందరూ దేవుని సంకల్పంలో ఉన్నవారని, మీరందరూ దేవుడు కోరుకున్నవాడేనని, దేవుని దృష్టిలో అందరికీ ఒకే విలువ ఉన్నదన్న మాటలను వారి హృదయాలు ఆదరింపబడినట్లుగా, వారి హృదయాల్లో సంతోషం నిండున్నట్లుగా, ఇంతవరకు భూమి నేను సమాజం చేత తృణీకరింపబడుతున్నాను, ఇంతవరకు ఎన్నిక లేని వాడిగా నేను ఉన్నాను, దేవునికి నేను కావాలా, దేవుడు నన్ను గురించి ఆలోచించాడా, జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ఇప్పటి వరకు దేవుడు నీ కొరకు నా కొరకు ఆలోచిస్తున్నాడన్న ఆంతర్యాన్ని విన్నటువంటి వాళ్ళు నిజంగా హత్తుకున్నారండి. దేవుణ్ణి హత్తుకున్నారు. పిల్లరా, ఈ గలతీ పత్రికను 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము. మొదటి భాగము 4, 5, 6, 2వ భాగము. ఈ మొదటి అధ్యాయాన్ని చదవండి, 2వ అధ్యాయాన్ని చదవండి, 3వ అధ్యాయాన్ని చదవండి. నీ కొరకు నా కొరకు కేవలం ఇశ్రాయేలు కొరకు కాదు సుమా, అన్యజనులైన వారందరినీ ఆదరింపడానికి రాసినటువంటి పత్రికలో మనిషి జన్మ పరమార్థాన్ని, జీవితపు గమ్యాన్ని, దేవుని సంకల్పాన్ని, అనాది కాలపు ప్రణాళికను దేవుడు ప్రతి మనిషికి తెలపాలి. ఈ మాటలు, ఈ వృత్తాంతం తెలియాలి. ఇకెందుకు తప్పిపోతాడండి మనిషి? నువ్వు పుట్టిన కారణం చెప్పాడు, నీ కొరకు దేవుడు వేసిన ఆలోచన, చేసిన ప్రణాళికను కూడా చెప్పాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు విడిచిపెట్టాడని కాపాడుతూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. ప్రపంచానికి చివరిసారిగా దేవుడు అనుగ్రహించినటువంటి మహావరము బాప్తిస్మము. అర్థమవుతుందండి? పాపంతో నిండిపోయిన ఆనాటి సమాజాన్ని తుడిచేశాడు. ఎందుకు? పాపం అనేది తన కంటికి కనిపించకూడదు ఒకే ఒక కారణం చేత ఏం చేశాడు? ఆ సమాజాన్ని జలప్రలయాన్ని రప్పించి చంపేశాడు. ఈ రోజు మరలా పాపులందరూ, పాపపు లేని సమాజం దేవుడికి కావాలంటే మళ్ళీ ఏం చేయాలి? మరలో జలప్రలయం రావాలి. ఎందుకంటే ఎవడు నీతిమంతుడు భూమి మీద లేడు. ఇలా చంపకుండా వెళితే గుట్టలు పుట్టలే తప్ప మనుషులు మిగలరు. కనుక ఇక వీళ్ళు కాదు, చనిపోవలసింది నా కుమారుడని భూమి మీదకి యేసుక్రీస్తును ముందుగా, అంటే మన పాప క్షమాపణ నిమిత్తము, మన యొక్క పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తును పంపించి మనందరినీ పాపం నుంచి విడిపించాడు. ఈ దేవుని యొక్క ప్రణాళిక అంటే సృష్టి పుట్టక ముందు నుంచి ఇప్పటి వరకు దేవుడు మనుషుల ఎడల నీ కొరకు నా కొరకు కలిగి ఉన్న సంకల్పం కానివ్వండి, ఆలోచన కానివ్వండి, ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా ఎందుకు చెబుతున్నాడు? అన్యులైన వారందరూ దేవునిలో కడవంటకు స్థిరంగా ఉండాలన్న ఏకైక తాత్పర్యాన్ని బట్టి. ఒక మాటను చూసుకొని ముగించుకున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా అర్థమవుతుందండి. ఆదామును అవ్వను చేశాడండి, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. అవునా? ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. పాపం చేసినటువంటి వాళ్ళని విడిచిపెట్టాడు దేవుడు. మరలా తన పిల్లలకు చర్మము చొక్కాయలను చేయించి పంపించాడు. ఏమంటే ఆదాముకు వ్యవసాయం ఎలాగే? ఏమన్నా అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయన? ఏమన్నా యూనివర్సిటీలో డిగ్రీ తీసుకున్నాడా? వ్యవసాయం ఎలా తెలిసిందని? ఆదాము, నువ్వు తప్పు చేసావు కనుక ఏ నేల నుంచి నువ్వు తీయబడ్డావో ఆ నేలను వెళ్ళి నీ ముఖము ఎదుట చెమట కారికి తప్ప నీ కడుపు నిండదన్నాడు. వ్యవసాయం ఎలా చేశాడు? యెషయా గ్రంథం ఉంటుందండి, దేవుడే వారికి నేర్పాడు ఉంటుంది. పాపం చేసి కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు విడిచిపెట్టలేదండి. మరలా తన వాత్సల్యము చొప్పున, తన కృప చొప్పున, తన ప్రేమ చొప్పున ఇంకా మనల్ని ఆదరిస్తూనే ఉన్నాడు. చివరికి పాపంలో మునిగిపోయినటువంటి మనల్ని విడిచిపెట్టకుండా తన కుమారుని రక్తము చేత పరిశుద్ధపరిచి
మరలా సంఘంలోనికి తీసుకున్నా, ఇంకా నువ్వు మారకపోతే, ఇంకా నువ్వు దేవుని వైపు తిరగకపోతే, ఇంకా నీవు దేవునికి దూరంగా ఉంటే ఆ పరిస్థితి భయంకరం పిల్లరా. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మనము అలసుగా తీసుకోకూడదు. దేవుడు మన కొరకు చూపుతున్నటువంటి కృప మెండు. అందుకే ఈరోజు భూమి మీద మనము ఉన్నాం పిల్లరా. లేకపోతే మనం చచ్చి ఇప్పటికే చాలా కాలము అయ్యేది. కనుక తన యొక్క కృప, తన యొక్క కాపుదల, తన యొక్క ప్రేమ, దేవుడు మన కొరకు చేస్తున్నటువంటి ఆలోచన, మన కొరకు చేస్తున్నటువంటి ప్రతి నిర్ణయము, మన కొరకు తాను పడుతున్నటువంటి తాపత్రయము. ఏమని ప్రవక్తలను ఎందుకు పంపించండి సమాజంలో? నా పిల్లలకు నా మాటలు లేకపోతే పాపులై చనిపోతారు. వాడు మరణించక ముందు ఖచ్చితంగా వాడు నీతిమంతుడిగా మారాలంటే ఈ మాటలు వారి చెవుల్లోకి వెళ్ళాలి అని ఒక ప్రవక్తను పంపించాడు. చంపేశారు. వాళ్ళ ప్రవక్తలను పంపుతూనే ఉన్నాడు, పితరులను పంపుతూనే ఉన్నాడు, బోధకులను పంపుతూనే ఉన్నాడు. ఏమండి, దేవుడు తన యొక్క కార్యక్రమాన్ని ఆపలేదు. ఒకే ఒక్క మాట చెప్తానండి, మనమందరినీ పరలోకానికి చేర్చుకోవడానికి దేవుడు ఇప్పటి వరకు చెయ్యని ఆలోచన లేదు, వెయ్యని ప్రణాళిక లేదు. పరలోకానికి వెళ్ళవలసిన నీవు నేను ఎంతవరకు దేవుని ప్రేమను, దేవుని యొక్క ఏర్పాటును అర్థం చేసుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకవేళ దేవుని యొక్క ప్రేమ ఇంకా మనకు అర్థం కాకపోతే ఇక మనల్ని ఎవరు కాపాడలేరు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడుచున్న ఆ రాబో మొదటి చూడండి. కావున మనం విని సంగతులను విడిచిపెట్టి 3వ వచనం చదవమ్మా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఇంకెలాగూ తప్పించుకుంటామండి? నరక శిక్ష పొంచి ఉన్నది, కన్ను మూస్తే పాతాళమే. ఆ పాతాళంలో నుంచి తప్పించడానికి యేసుక్రీస్తును భూమి మీదకి పంపి తన కుమారుని రక్తాన్ని చిందించి మరి నిన్ను ఆ మరణపు వాతావరణంలో నుంచి కాపాడి ఈ సంఘంలోకి తీసుకొచ్చాడు. నువ్వు నడవవలసింది పరలోకం వైపు, నువ్వు వినవలసింది పరిశుద్ధాత్మ దేవుని గద్దింపును. నిన్ను పరలోకం చేర్చుకోవడానికి, పరలోకంలో నీ కొరకు ఏముందట? స్వాస్థ్యం ఉందట. ఆ స్వాస్థ్యాన్ని మీకు ఇవ్వడానికే పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంచకరువుగా ఇచ్చాడు. ఏమంటే ఇంతటి జన్మ పరమార్థాన్ని, ఇంతటి వృత్తాంతాన్ని మన కొరకు దేవుడు ఎన్నో చేశాడన్న సంగతులను పొందుపరిచినటువంటి మొదటి భాగం 3 అధ్యాయులు 1-4 సార్లు చదువుకోవాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం క్షుణ్ణంగా చదువుకొని రండి. దేవుడు మానవాళి కొరకు పడిన తాపత్రయము, పడిన కష్టము, ఆయన చూపిన ప్రేమ ఇప్పటికీ ప్రతి మనిషి కొరకు ఎంత ఆరాటపడుతున్నాడో దేవుడు. కానీ ఏనాడు ఈరోజు మనుషులు ఇంకా దేవుని ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, ఇంకా దేవుళ్ళలోకి రావడం లేదు. ఒక యవనస్తుడు అంటున్నాడు, నువ్వు దేవుని కొరకు నిలబడుతున్న తరుణం ఇదే అని చెప్పి పాస్టర్ గారు చెబితే, యవన కాలం ముందు యెహోవా కాడి మోయట నరులకు మేలని దేవుని వాక్యం చెబితే, అప్పుడే నేను రామయ్య గారు నా ఏజ్ టీనేజ్ చూస్తానులే తర్వాత అంటే ఏంటి అర్థం? విలాసవంతంగా చెడు తిరుగులన్నీ తిరిగిన తర్వాత వస్తావా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మనము నరక శిక్ష నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. మనందరినీ తన హక్కును చేర్చుకోవడం వెనకాల దేవుడు పడినటువంటి కష్టము, ఆయన ప్రయాసము, ఆయన యొక్క ఆలోచన ఇంత అంత కాదు ప్రియ. ఎంత అంటే తన ప్రియ కుమారుని మన కొరకు చదవండి. రోమా 5:7 నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకు? క్రీస్తు చస్తేనే నీవు బ్రతుకుతావు.
కనుక మన కొరకు తన కుమారుణ్ణి అర్పించాడంటే ప్రియులారా, మనం ఎక్కువనా యేసుక్రీస్తు ఎక్కువనా? దేవుడికి ఆలోచించండి. క్రీస్తు కంటే ఎక్కువ ప్రేమించాడండి ప్రతి మనిషిని దేవుడు. క్రీస్తు కొరకు నిన్ను చంపలే, మన కొరకు క్రీస్తుని చంపాడంటే అర్థం చేసుకోండి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో. దేవుడు తన చేతులు చాచి మరీ పిలుస్తున్నప్పుడు మన హృదయం యుద్ధకు వచ్చి ఆ దేవుణ్ణి హత్తుకుంటే, ఈ మాటలను హత్తుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. విని విడిచిపెట్టు వారమై ఉంటే అలాగే చెప్తారులే, ఇలాగే వింటాములే అనే మొండి వైఖరి అది ఆత్మ ప్రేరేపణ కాదు, అది దయ్యపు ప్రేరేపణ. కనుక ఇటువంటి అమూల్యమైనటువంటి సంగతులు పొందుపరిచినటువంటి లేఖన భాగాలను ఎఫెసీలకు మరి పత్రికను రాశాడు. అంటే వారికి అమూల్యమైన సంగతులు చెప్పాలని వారి జన్మ వృత్తాంతాలను కూడా ఎత్తిపట్టి ప్రతి ఒక్క మనిషి దేవుని వైపు తిరిగి దేవుణ్ణి హత్తుకునే అమూల్యమైన మాటలు రాశాడు. ప్రియుల అపోస్తలుడైన పౌలు అన్యజనంగా ఉన్నటువంటి ఎఫెసీ ప్రాంతానికి. కనుక ప్రియులారా, మరి ఈ మొదటి భాగం పూర్తయింది. వచ్చే వారము మరి ఇంతకంటే ఇంకా అద్భుతంగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆలోచన చేద్దాం. మరి ఇంతవరకు సమయం మరి ఎక్కువ అయినప్పటికీ అందరూ ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని విన్నందుకు మీ అందరికి మరి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధంలో కృతజ్ఞతలు తెలియజేయచ్చు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ జీవం గల మా కన్న తండ్రి, ఆనాడు ఎఫెసీయులు, ఈనాడు మేము తండ్రి మీ యొక్క సత్యమైన మార్గంలో నుంచి తప్పిపోకూడదన్న లోతైన పునాది మాకు వేయడానికే తండ్రి ఈ మాటలు వినిపించారేమో. విన్నటువంటి మేము తండ్రి మేము ఇంకా ఎవరైనా తండ్రి దేశ భాషల చేత నటన చేత ఇంకా మీకు దూరంగా ఉన్నామేమో. ఇప్పటికైనా తండ్రి మా పాపాన్ని ఒప్పుకొని మా హృదయాల్లో ఉన్నటువంటి కపట నాటక వేషాలన్నింటినీ మాని సాత్వికంతో తండ్రి హృదయ శుద్ధి కలిగిన వారమైన తండ్రి మిమ్మల్ని హత్తుకొని మీరు రాయించినటువంటి గ్రంథంలోని మాటలను పఠిస్తూ మా బ్రతుకులను వెలిగించుకుంటూ తండ్రి ఆత్మీయంగా బలపడుతూ విశ్వాసమందు వృద్ధి పొందులాగున అనేకమైన మాటల చేత నన్ను మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేయచ్చు. చెప్పబడిన ప్రతి మాట దీన్ని విడిచిపెట్టే వారంగా కాకుండా హృదయాల్లో భద్రపరుచుకుని తండ్రి మీ ప్రేమను గ్రహించి మా యొక్క బ్రతుకులను సరిచేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు వేడుకుంటాము పరమ తండ్రి. ఆమేన్.